ఓం శ్రీ సాయిరామ్. సాయిరామ్, యామ్ ఆడిబుల్? ఎస్ అక్కగారు. ఓకే ఓకే సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. సర్వదేవత అతీత స్వరూప భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్యశ్రీ చరణారవిందములకు శతకోటి ప్రణామములు సమర్పించుకుంటూ, అలాగే నాకు మరి ఈ అహం సత్యబోధక అనే వేదిక మీద స్వామి ఉపన్యాసాల సారాన్ని అహం సత్యబోధక అనే గ్రంథంలో ఇచ్చినటువంటి దాన్ని మళ్ళీ ఈరోజు పఠనం చేయడానికి అవకాశం కలిగించినటువంటి ప్రియతమ సోదరులు పూజ్యులు శ్రీ ఎంఎల్ఎన్ గారికి, వారి సతీమణి శ్రీమతి ఎంఆర్ లక్ష్మి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈ శ్రోతలందరికీ కూడా ప్రేమ స్వరూపులైన సాయి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక సాయిరాం తెలియజేసుకుంటూ, ఓం శ్రీ సాయిరాం. ఒక్క విన్నపం అండి, ఇది చదివే ముందు చెప్పిన అంశాలే మళ్ళీ రిపీట్ కావచ్చు, వచ్చిన అంశాలే రిపీట్ కావచ్చు. ఎందుకంటే స్వామి వారి దివ్యోపన్యాసంలో ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారు, ఏమనంటే అన్నం రోజు తింటారు కదా, తిన్నన్నమే తింటూ ఉంటారు కదా, అది బోరు కొడుతుందా? అది బోరు కొడితే జీవితం లేదు కదా. తిన్నన్నమే తింటూ ఉంటారు, తోవిన పాత్రే తోముతూ ఉంటారు. అంటే అన్నం రోజు తింటాం, అలాగని ఒకరోజు మానేయం కదా. కాబట్టి ఇక్కడ ఎవరు చెప్పినా ఏం చెప్పినా స్వామి మాటలే వస్తాయి. అవే మళ్ళీ మళ్ళీ పదే పదే రావచ్చు. ఇందులో ఎంతో కాలం నుంచి మన సభ్యులు, పండితులు, గురువులు, మరి పూజ్యులు అందరూ కూడా మహా మేధావులు ఉన్నారండి. మరి ఇందులో ఏమైనా రిపీట్ అయితే నన్ను అన్నిలా భావించవద్దు. ఎందుకంటే నాకు వచ్చే అంశం కూడా అదే వస్తుంది తిరిగి తిరిగి. స్వామి మరి ఎందుకు నాకు ఈ అంశం ఇస్తున్నారో నాకు అర్థం కాదు. ఇవాళ ఉన్నది ఇందులో 2 పేజీలు మాత్రమే, కానీ టైం మా సోదరులు ఎందుకో నా మీద అభిమానం ఎక్కువ టైం ఇచ్చారు. అయితే ఈరోజు అంశంలో భగవాన్ బాబా వారు ప్రతి వారి ఉపన్యాసంలో కూడా ఒక్కొక్క జన్మదినం సందర్భంగా ఒక్కొక్క సందేశాన్ని మనకు అందిస్తారు. ఈరోజు 23/11/1984 జన్మదినం రోజు, స్వామివారి జన్మదినోత్సవం సందర్భంగా స్వామి అందించిన అంశం ఏంటంటే, సందేశం ఏంటంటే, మానవుని హృదయం నందే దివ్యత్వం ప్రకాశిస్తూ ఉంటుంది అని 23వ చాప్టర్లో మనకి స్వామి ఇందులో అందించింది. ఈరోజు అంశము పరదూషణ పరమ పాపం. అయితే ఈ అంశంలోకి వెళ్ళే ముందు ఒక్కసారి నిన్నటి అంశము క్లుప్తంగా కంటిన్యూషన్ ఉండాలి కాబట్టి కొంచెం ఒక్కసారి మన కోటేశ్వరరావు గారు చెప్పినట్టు సూక్ష్మంగా చెప్పుకుందామండి. నిన్నటి అంశంలో మన ఆత్మీయ సోదరులు శ్రీ లింగాల సూర్యప్రకాశరావు గారు దేహము మనస్సులను అనుసరించక హృదయాన్ని అనుసరించు, అంటే ఈ దేహం శాశ్వతం కాదని, ఆత్మే శాశ్వతమైందని, ఇది దేహానికి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఆత్మని మనస్సులను హృదయాన్ని అనుసరించమని సందేశం ఇచ్చారు. ప్రతి వ్యక్తిలోనూ కూడా ప్రతి వ్యక్తిలో కూడా ఒక్కొక్క దివ్య రూపంలో ఉంటుంది ఆత్మతత్వం. కాబట్టి ఆత్మకి చావు పుట్టుకలు లేవు అని చెప్పారు. అదేవిధంగా ఈ చావు పుట్టుకలు లేనట్టు శాశ్వతుండు, ఆది మధ్యాంతరహితుడు, అనాది వాడు, తాను చావక పుట్టక చంపపడక అంతటను సర్వసాక్షి వెలసియుండు అని స్వామి చెప్పారు. ఈ దేహతత్వం ఇప్పుడు ఈ దేహతత్వాన్ని నమ్మేసి దీని నిమిత్తం మనం కాలం వ్యర్థం చేసుకోకూడదని, కాలమే పరమాత్మ స్వరూపమని, కాలమే సర్వస్వమని, కనుక కాలమును మనం వ్యర్థం కావించుకోకూడదని, అందుకనే స్వామిని మనం భగవంతుని కాలాయ నమః, కాలకాలాయ నమః, కాలాతీతాయ నమః, కాల స్వరూపాయ నమః అని మనం ఈ కాలం గురించి చెప్పారు స్వామి. తర్వాత ఈ శరీరం పరోపకార్థం విధం శరీరం అన్నారు. ఈ సేవ చేయడం కోసం ఈ శరీరం వచ్చిందని. మనసు యొక్క సంకల్పం లేకపోతే ఇంద్రియాలు ఏమాత్రమూ కూడా పనిచేయవు. ఈ ప్రపంచానికి మనసుకి ఇంద్రియాలకి ప్రపంచంతో సంబంధం ఉంది అని చెప్పారు. తర్వాత మన ఏవ మనుష్యానం కారణం బంధం మోక్షయో, ఈ మనస్సే కదండి ఇంద్రియాలకు కానీ, ఈ బంధాలకు కానీ, ఈ మోక్షానికి కానీ ఇదే బంధం ఈ మనస్సే. కాబట్టి ఈ మనస్సు అనేది
ఇంద్రుడు అని చెప్పారు. ఇంద్రియములకు అధిపతి అని చెప్పారు. ఇంద్రుడు అని పేరు. ఈ అధిపతి మనసుకి ఈ సంకల్పం లేకపోతే, ఈ మనసులో ఆలోచన రాకపోతే, ఈ ఇంద్రియములు ఏమాత్రము కూడా కదలవు కనుక, మనస్సును సరైన మార్గంలో ప్రవేశపెట్టాలి అని దానికి సాధన చెయ్యాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ మైండ్‌ని కంట్రోల్ చేసుకోవాలంటే సాధన పిచ్చి కోతి లాంటి మనసు అని చెప్పి, మరి ఈ జీవితం బుద్ధప్రాయం అని చెప్తూ, నీటి బుడగలాంటిదని చెప్తూ, ఈ దేహాన్ని కానీ, మనస్సుని గాని మనం ఏమాత్రము అనుసరించరాదు. హృదయాన్ని మాత్రమే అనుసరించాలి. హృదయాన్ని అనుసరించాలంటే మనం బుద్ధితో ప్రవర్తించాలి అని ఇలాంటివి. అదే మన మహాత్మా గాంధీజీ కూడా సబ్‌కో సమ్మతి దే భగవాన్, అందరికీ మంచి మతి ఇమ్మని ఆయన కూడా ఎప్పుడూ ప్రబోధిస్తూ ఉండేవారు. అది నిన్నటి అంశం అండి. ఈరోజు అంశము పరదూషణ పరమ పాపము. నిజంగా పరులను దూషించడం అంతకంటే మహాపాపం, హత్యాపాతకంగా ఉంటా కూడా నేరమైందండి. పరుల తప్పులను మనం ఏనాడు ఎంచరాదు. పరుల తుప్పులను వెతకరాదు. పరుల దోషముని ఏమాత్రము కూడా చూడరాదు. తనలో ఉన్నటువంటి దోషములను తాను చూసుకొని చక్కదిద్దుకోవడానికి కృషి చేయాలి. తన తప్పులు తాను సరిదిద్దుకున్నటువంటి వాడే సరైన మార్గంలో ప్రవేశిస్తాడు. నిజమే కదా! మనం ఎప్పుడూ కూడా ఇతరుల తప్పుల్ని ఎత్తి చూపించకూడదు. దీనికి మనం చాలాసార్లు చెప్పుకుంటూ ఉంటాం. ఒకవేళ కనుక ఎదరవాడి వైపు తప్పు చూపిస్తే 4 వేళ్ళు మనలో ఉన్న తప్పును చూపిస్తాయి అని ఇది మనం చాలాసార్లు ప్రస్తావించుకోవడం జరుగుతూనే ఉంటుంది. అయితే మనలో ఉన్న మన తప్పేమిటి? మన తప్పేంటో మనం తెలుసుకోవాలి. ప్రతి ఒక్కడు ఈ జీవితం, మానవ జీవితం ఎత్తున ప్రతి ఒక్కరూ కూడా తప్పు చేయకుండా ఎవరు కూడా ఉండరు. తప్పు అనేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు చేస్తారు. తప్పు చేస్తేనే ఈ తప్పు తప్పు చేస్తున్నామని తెలుసుకునేవాడే గొప్పవాడు. అయితే ఈ మనం దాన్ని తప్పు తెలుసుకుని సరిదిద్దుకునే మార్గంలో ప్రవేశించాలి. నిరంతరము పరుల దోషముల్ని వెతుకుతూ పోవడం చేత మన హృదయాలు కూడా దోషమైపోతుంది. ఎవరిని కూడా మనం బాధించడానికి ప్రయత్నించకూడదు. నిజంగా అదండి. మనం ఎప్పుడు కూడా ఎదరవాళ్ళలో దోషాలు వెతకడానికి ప్రయత్నం చేస్తాం. ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఎవరైనా ఒక భజన పాడారనుకోండి, అందులో వాళ్ళకి ఏదో తప్పు వచ్చిందనుకోండి, మనం ఏం చేస్తాం? ఆ భజన తప్పు పాడారే అని తప్పు పట్టుకుంటాం తప్ప, వాళ్ళు ఎంత ఆర్తిగా పాడుతున్నారు, ఎంత భగవంతుని మీద నిమగ్నమై పాడుతున్నారు అని ఆ భావంలోకి మనం ప్రవేశించం. అది మానవ నైజం. ఎవరైనా ఏదైనా ఒక పని చేస్తే ఏ లాభంతో చేస్తున్నారో అని తప్పు వెతుకుతాం తప్ప, ఎంత చక్కగా చేస్తున్నాడని అని అలా కూడా మనం చెయ్యాలి అనే భావాన్ని మనం కలిగించుకోం. అది మన నైజం అంతే. స్వామి ఏం చెప్తున్నారంటే, ఎవరి తప్పైనా మనం ఎంచినట్టయితే మన హృదయాలు కూడా దోషమైపోతాయి. దీనికే మనకి స్వామి చెప్తారు నవసూత్ర నియమావళిలో. ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ ఎవరిని నిందించకూడదు. ఇప్పుడు కూడా వాళ్ళు ఎదురకుండా నిందించకూడదు, పరోక్షంగా అసలు నిందించకూడదు. అందుకని బాబా వారి నవసూత్ర నియమావళిలో ముఖ్యంగా దీన్ని ఎంతో అంశంగా పెట్టారండి. మృదుమధురంగా మాట్లాడాలి, తప్పు ఎవరిని నిందించకూడదు. ఇంకా దీనికి ఒక స్వామి ఒక చిన్న కొటేషన్ చెప్తున్నారు. దీనికి సామెత పురాతన కాలం నుంచి మనకి సామెత. కుక్కలు చెప్పులు వెతుకుతాయి, దుష్టులు తప్పులు వెతుకుతారు. చక్కటి కొటేషన్. అంతే కదా! మంచి కుక్కని తీసుకొస్తాం, పెంచుతాం. దాన్ని తీసుకొచ్చి దానికి చక్కగా భోజనం పెట్టి మేము బాగా పరుపుల మీద పడుకోబెట్టి పెంచుతాం. ఆ సోఫాలు ఎక్కి కూర్చోబెడతాం. కానీ అది ఏం వెతుకుతుంది? చెప్పు ఎక్కడ ఉంటుందో అక్కడికి వెళ్తుంది. అదేవిధంగా దుష్టులు కూడా తప్పులు వెతుకుతూనే ఉంటారని ఒక సామెత. నిరంతరము ఇతర దోషంని వెతుకుతున్నాడంటే మనం కేవలము దుష్టుల మీదనే చెప్పవచ్చు. ఎప్పుడో ఒకసారి కాదు, ఎప్పుడు చూసినా ఎదురువాళ్ళలో తప్పులు పట్టుకునే ప్రయత్నమే చేస్తే వాడు దుష్టుడని చెప్తున్నారు స్వామి. తప్పులు లేనటువంటి మానవుడు లోకంలో ఉండడు. ఏవో కొన్ని తప్పులు ఉంటాయి, ప్రతి ఒక్కరికి ఉంటాయి. ప్రతి ఒక్క మనిషికి ఈ మానవ జన్మ ఎత్తిన తర్వాత తప్పు ఉంటూనే ఉంటుంది. కానీ వాటి ఏంటో మనం దృష్టిని ప్రసరింపరాదు. అందరినీ ప్రేమించడానికి ప్రయత్నించాలి. దీనికి అందరినీ ప్రేమించాలని చెప్తున్నారు స్వామి. అదే లవ్ ఆల్ సర్వ. అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు. స్వామి అవతార ఉద్దేశం ఏంటంటే అందరినీ ప్రేమించడం, అందరినీ సేవించడం. దీనికి అమ్మన్న గారు ఒక పద్యం చెప్పారు స్వామి. ఇందులో తప్పులెన్నవారు తమ తప్పులేరు. తప్పులెన్నువారు తండోపతండంబు దుర్విజనులకెల్ల నుండు తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు విశ్వదాభిరామ వినురవేమని వేమన్ గారు
ఏనాడో ఇలాంటి సత్కారు ఎన్నో, కానీ మన చిన్నప్పటి నుంచి కూడా మన పెద్దవాళ్ళు నేర్పడం జరిగింది. అందుకని ఎదరవాళ్ళు తప్పించేప్పుడు మనలో మనం తప్పు గ్రహించాలి. అయితే ఈ తప్పు, పరదూషణ అనేది ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. ఒక పండితుడు వారు ఒకరోజు భోజనాలు ఏర్పాటు చేశారట. వాళ్ళ ఆయన ఏదో పాపం అందరికీ 10 మందికి భోజనాలు పెడదామని భోజనాలు ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసిన తర్వాత రోజు ఒక గొల్ల కన్య ఆయనకి పాలు తీసుకొచ్చి, పెరుగు తీసుకొచ్చి ఇచ్చేదన్నమాట. తీసుకొచ్చి ఇస్తుంటే ఒకరోజు ఆ భోజనాలు పెట్టే రోజు ఒక పాము ఆ పెరుగు కుండలో విషం కక్కింది. అది ఆ గ్రద్ద తీసుకెళ్ళిపోతుంది. తీసుకెళ్ళిపోతుంటే పావు నోటి నుంచి విషం వచ్చింది. ఆ విషం ఈ గొల్ల గొల్ల కన్య ఆ కొండలో పడింది. అది తీసుకొచ్చి పండితుడి వారికి ఇచ్చింది. అది విషం కక్కింది నాకు గొల్ల ఆవిడకి తెలియదు. అందులో ఈ విషం ఉందని ఈయనకి తెలియదు. ఈయన భోజనాలు పెట్టేశారని. భోజనాలు పెట్టేసిన తర్వాత కొంతమంది మరణించడం జరిగింది. మరి రాజుగారు వచ్చి శిక్ష వేస్తారు కదా. రాజుగారు, మంత్రి గారు వచ్చారు. ఈ శిక్ష ఎవరికి వేయాలి అంటే పండితుడికి వేయాలా? పాప ఆయన తెలియకుండా పెట్టాడు, ఆయనకి కాదు. మరి గొల్లపడుచుకు వేయాలా? పాపం ఆవిడకి తెలియదు, ఆవిడకి కాదు. మరి పాముకు వేయాలా? పాము అది మామూలుగా దాని ప్రాణం భరించలేక అది ఎక్కింది, దానికి కాదు. గరుడ పక్షికి వేయాలా? దాని ఆహారం కోసం తీసుకెళ్తుంది, దానికి కాదు. అయితే ఈ తప్పు ఎవరికి వేయాలి అంటే ఫలానా వాళ్ళ పండితుడి ఇంట్లో భోజనాలు పెట్టారు, ఈవేళ 100 మంది చచ్చిపోయారు, ఏం కలిపాడో ఏమిటో ఇలా మాట్లాడుకుంటారు చూసారా. ఈ పరదోషం చేస్తూ ఉంటారు. చూసుకు పెట్టాలి కదా, తెలియకుండా పెట్టేశాడా, తెలిసి పెట్టాడా, ఇంతమంది చచ్చిపోయారు, ఇంత పాపం మూట కట్టుకున్నాడని ఎవరైతే పరదోషం చేస్తారో ఆ మంత్రి గారు రాజుగారితో చెప్పారు, ఈ శిక్ష వాళ్ళకి వెయ్యాలి. అదండి పరదోషం అంటే, అంత మహాపాపం అన్నమాట. అది ఎందుకు వల్ల జరిగిందో మనకి అనవసరం. దాని గురించి చర్చించి ఆ పరువులు నిందించి అటువంటి పాపం చేయకూడదు. ఇది ఒక చిన్న ఉదాహరణ నాకు తెలిసింది మాత్రం చెప్తాను. తర్వాత అందరి యందు సోదరత్వము, అందరి ఎత్తు జీవితాన్ని మనం అనుభవించినప్పుడే దైవ ప్రేమకు మనం పాత్రలు అవుతాము. ఇదే స్వామి చెప్తూ ఉంటారు, ఫాదర్ వుడ్ ఆఫ్ గాడ్, బ్రదర్ వుడ్ ఆఫ్ మ్యాన్. దైవ పితృత్వము, మానవ సోదరత్వము. ఎంత చక్కటి కొటేషన్స్ చెప్తారండి స్వామి. ప్రతి ఒక్కళ్ళలో భగవంతుడు ఉన్నాడు అని ఎప్పుడైతే అందరినీ మనం గమనిస్తామో, ప్రతి ఒక్కరిని కూడా సోదర భావంగా మనం ఎప్పుడైతే ప్రేమిస్తామో అప్పుడు మనం దైవం మనకి దైవ ప్రేమకి మనం పాత్రలు అవుతాము. ఎవరు దైవ ప్రేమకి పాత్రలు, ఎవరు దైవానికి సన్నిహితులు, దైవానుగ్రహాన్ని పొందడానికి అర్హత కల వారు ఎవరు, ఎవరు దైవానికి సన్నిహితులు అంటే స్వామి చెప్తున్నారు ఇందులో. ఇది మనం ప్రశ్నించుకున్నప్పుడు సర్వులను ప్రేమించినట్టు వాడే దైవానికి సన్నిహితుడు. ఎవరినైతే అందరూ ప్రేమిస్తారో, ముందు తను తాను ప్రేమించుకోవడం మొదలుపెట్టి ప్రతి ఒక్కళ్ళలో కూడా ప్రేమతత్వాన్ని పంచి ప్రేమగా చూస్తారో వారే దైవానికి సన్నిహితుడు. మనకి సన్నిహితుడు అంటే ఇక్కడ తల్లి కంటా కూడా సన్నిహితుడు దైవం, భగవంతుడు. ఎందుకంటే ఒకసారి భగవాన్ బాబా వారు వారి దివ్యోపన్యాసం చెప్తుండగా మీకు అందరికీ తెలిసిన విషయమే, ఒక స్త్రీమూర్తి ఒళ్ళో బిడ్డను పెట్టి కూర్చుంది. పెట్టి కూర్చుంటే ఆ బిడ్డ కెవ్వుమని గట్టి గట్టిగా ఏడుస్తుంది అనమాట. ఏడుస్తుంటే ఒక్కసారి అందరూ ఆ పాపకే చూస్తున్నారు. స్వామి కూడా ఒక్కసారి ఆగి ఆ పాపకే చూశారు. చూసి అందరూ ఆ పాప ఏడుపు మానేసిన తర్వాత స్వామి గుప్పుడు తీసి గుప్పిడి మూసించారు. గుప్పుడు తీసి చూపించారు, అందులో పావలా బిడ్డ ఉంది. పావలా బిడ్డ ఉందంటే ఆ పాప పావలా బిడ్డ మింగేసింది. ఆ పాప తల్లి ఒళ్ళో ఉంది. ఆ పావలా బిళ్ళ మింగి చేసినట్టు తల్లికి కూడా తెలియదు. కానీ స్వామి మరి అంటే తల్లి కన్నా కూడా సన్నిహితుడు అనమాట భగవంతుడు. అటువంటి సన్నిహితుడిని మనం పొందాలంటే మన ప్రేమతత్వాన్ని పెంచుకోవాలి. అది తమిళనాడులో జరిగినట్టుంది. చిత్తూరు నాగయ్య గారిని స్వామి తెలుగులో చెప్పమంటారు. ఓకే 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 ఆ సమయాభావం వల్ల మీరు అలాగే మళ్ళీ దాన్ని నెరవేర్ చేస్తారని నేను జస్ట్ హింటిచ్చి వదిలేశాను. సైరామ్. ఆ చిత్తూరు నాగయ్య గారి తమిళంలో దాన్ని ట్రాన్స్లేట్ చేస్తారు. అది అంటే ఎందుకు చెప్పానంటే ఈ ఉదాహరణ, మనకి తల్లి కంటా కూడా సన్నిహితుడు భగవంతుడే కదా. మనం భగవంతుడితో ఏదైనా మాట్లాడుకోవచ్చు, ఏదైనా చెప్పుకోవచ్చు. స్వామి ఇవాళ నాకు ఈ బాధగా ఉంది స్వామి, నాకు ఈరోజు కష్టంగా ఉంది స్వామి,
ఈ రోజు నేను ఎవరినైనా ఏదైనా అంటే నన్ను క్షమించు స్వామి, ఇలాగా ఇంత సన్నిహితంగా ఉండేది ఒక్క భగవంతుడు మాత్రమే. కాబట్టి మనం దైవానుగ్రహానికి పాత్రలమై దైవానికి సన్నిహితంగా ఉండాలి అని స్వామి చెప్తున్నారు. దేహమునకు పుట్టిన జనమని ఈ భౌతికమైన కార్యములందు మనం జీవితాన్ని వ్యర్థము గావించుకోరాదు. ఎప్పుడు కూడా స్వామి ఈ దేహం అంటారు, అంతే కదా. దేహం శాశ్వతం కాదు కదా. ఆ దేహం రకరకాల అవతారాలు ఎత్తుంది. ఆ దేహం మన దేహాలు ఏమవుతాయో మనకి తెలియదు. ఆయన భగవంతుడు కాబట్టి ఏ అవతారం ఎత్తారో ఆ రామావతారంలో అన్నీ చెప్తున్నారు, కృష్ణావతారంలో ఆయన అనుభవించినవన్నీ చెప్తున్నారు. కానీ ఈ దేహము అంటారు స్వామి ఇప్పుడు కూడా పుట్టిన దినమని ఈ భౌతికమైన కార్యములందు మన జీవితాన్ని వ్యర్థం గావించుకోరాదు స్వామి. కాబట్టి ఆ ఆ జన్మదినోత్సవం సందర్భంగా అంత చక్కటి సందేశాన్ని మనకు అందించారు. వారేమి కేకులు అవి కట్ చేయడం కాకుండా మన సంతోషం కోసం మనం కట్ చేసుకుంటున్నాం ఇప్పుడు కేకులు అవన్నీ కూడా. అయితే ఇప్పుడు మనం ఈ రోజుల్లో చేసే పనులు ఏంటంటే చాలా దారుణం అండి. నేను చాలా మీకు చెప్తున్నా, ఎవరు అనేది భావించొద్దు, చేసుకోవచ్చు, తప్పు లేదు. ఇప్పుడు పుట్టినరోజు అంటున్నారండి, ఎంతో మందిని పిలుస్తున్నారు. ఆ కేక్ పెద్ద పెద్ద కేకులు ఆర్డర్ ఇస్తున్నారు, ఆ కేకులు కట్ చేస్తున్నారు, దాని మీద కొవ్వొత్తులు పెడుతున్నారు, కొవ్వొత్తులు ఊతున్నారు. అసలు దీపం జ్యోతి వెలిగించుకునే మనం అజ్ఞానంలోకి పోతున్నామంటే నేటి పరిస్థితి ఏ విధంగా ఉంది. అందుకనే పరమాత్మను అవతరించి ఇటువంటి సందేశాలన్నీ కూడా మనకి ఇస్తున్నారు స్వామి. ఆ కొవ్వొత్తులు ఊతారు చూడండి. అసలు దీపాన్ని వెలిగించి వెలుగు కోసం దీపం వెలిగించుకుని అసలు పుట్టినరోజు అంటేనే మన జీవితంలో ఒక సంవత్సరం కాలం తరిగిపోయింది. మనం ఇంకా ఎంత ఉంటుందో మనకి తెలియదు ఆయుర్దాయం అని మనం ఇచ్చేసుకోవాలి. కానీ దాన్ని గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుని ఆ కేకులు కట్ చేసుకుని దానికి ఎంతో డబ్బు ఖర్చు పెడుతున్నారు. ఆ డబ్బుని వృధా చేయకుండా సేవ్ చేసుకుని ఆ జన్మదినోత్సవం ఆ పుట్టినరోజు సందర్భంగా మరి ఎవరికైనా నారాయణ సభకో సమితికో లేకపోతే మన సోదరులు పంచిపెట్టినట్టుగా ఎవరికైనా లేని వాళ్ళకో పంచిపెట్టుకోవాలి. ఈరోజు మన భాస్కరరావు గారి పుట్టినరోజుకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు కూడా వారి జన్మదినం కాబట్టి ఈరోజు ఎవరికైనా ఒక చిన్న మంచి కార్యం చేయాలని స్వామి ప్రార్థిస్తున్నాను. మరి ఈ జన్మదినోత్సవం రోజుని అదే అదే చేస్తామండి. ఇక్కడ ఏ సెలబ్రేషన్స్ మా ఇంట్లో అయితే ఈ సెలబ్రేషన్స్ ఉండవు, బర్త్డే సెలబ్రేషన్. ఆ బర్త్డే రోజుని ఇక్కడ అన్నపూర్ణ ఫౌండేషన్ స్వామి అనుగ్రహంతో స్థాపించడం జరిగింది. ఇక్కడ నిరదవులు కొవ్వూరు జరిగాయి. ఈ ఈ బర్త్డే రోజుని ఎవరు బర్త్డే అయితే ఆ రోజు లేకపోతే సెరమనీ రోజు ఆ రోజు నారాయణ స్వామి సరిపడ డబ్బులు దానికి కట్టేస్తారు తప్ప ఇంట్లో ఈ కేకులు కోసుకోవడం, కొవ్వొత్తులు వెలిగించుకోవడం ఇటువంటి ఆచారాలు ఎందుకో నాకు తెలియదు. స్వామి సంస్థలో చిన్నప్పటి నుంచి స్వామిని చూసి పెరుగుతూ స్వామి సంస్థలోకి వచ్చిన తర్వాత స్వామి ఉపదేశాలు చాలా 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 విన్న తర్వాత సేవ అనేది చాలా ఉత్తమమైందని నాకు దానికి హత్తుకుపోయి నిజమే కదా, ఇదంతా మనకి తెలియక ఎంతొంత ఖర్చు పెడుతున్నాం, దీన్ని సేవ్ చేసుకుని ఈ విధంగా ఖర్చు పెడితే బాగుంటుంది అని నాకు ఒక అభిప్రాయాన్ని స్వామి స్ట్రాంగ్గా, ఎంత స్ట్రాంగ్గా అంటే అంత స్ట్రాంగ్గా బీజాన్ని వేశారండి స్వామి. అందుకని ఇటువంటి ఫంక్షన్స్కి ఎక్కువ సెలబ్రేట్ చెయ్యం, ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టడం. ఆ డబ్బులు లేని వాళ్ళకో నీడీ పీపుల్కో లేకపోతే ఇటువంటి మన నారాయణ సేవలకో వాటికి ఉపయోగిస్తారు అన్నమాట. కానీ అందుకని మనం ఎప్పుడు కూడా ఈ జన్మదినాలను సెలబ్రేట్ చేసుకోవచ్చు. కానీ వాటి ద్వారా దానివల్ల కూడా కొంచెం ఉపయోగం ఉండాలి. మన హృదయంలో నిర్మలమైనటువంటి భావాలు, నిర్మలమైనటువంటి తత్వములు, నిస్వార్థమైనటువంటి ప్రేమ నెలకొంటుందో ఏనాడు దానిని అనుభవిస్తారో ఆనాడే నిజమైనటువంటి పుట్టినరోజు. ఎప్పుడైతే మనం మనస్సు నిర్మలంగా ఉంటుందో, స్వార్థరహితంగా ఉంటుందో, నిశ్చలంగా ఉంటుందో అదే నిజమైన జన్మదినము. మిగిలినవి కూడా తద్దినములే. సాయిరాం. అదే ఈ జన్మకు సార్థక దినము అని చెప్తున్నారండి. నిజంగా సాధకులు అనేవారు సర్వేశ్వర అనుగ్రహాన్ని పొందదలుచుకున్నారు. పల్లెల్లో ప్రవేశించి బాధలతో కృంగిపోయేటటువంటి వారికి సేవలు చేసి వారిని ఆనందపరచడానికి ప్రయత్నించాలి అని చెప్తున్నారు స్వామి. మరి అంతే కదా, మనం నిజంగా మన నిర్మలమైన మనసే కనుకుంటే, నిస్వార్థమైనదే కనుకుంటే మనందరినీ కూడా ఆ గ్రామాలలో, ముఖ్యంగా పట్టణాల్లో అవసరం లేదు, గ్రామాలలో ఏ సౌకర్యాలు లేని వాళ్ళకి సేవలు అందించమంటున్నారు. అటువంటి సేవ చేసే భాగ్యాన్ని స్వామి ఎన్నో గ్రామాలకు సేవ చేసే భాగ్యాన్ని స్వామికి అందించినందుకు స్వామికి సదా రుణపడి ఉంటానండి. ఇంకా విశాల హృదయమే లేకుండా సర్వసాధనలు వ్యర్థమైపోతాయి.
ఈ సేవ చేస్తున్నామంటే ఏదో గొప్ప కోసం, కీర్తి కోసం, ప్రతిష్ట కోసమే కాదు. ఎందుకు సేవ చేస్తున్నాం? సేవ చేసే అవకాశాన్ని స్వామి మనకి ఎందుకు ఇచ్చారు? స్వామి చేయించుకోలేకనా? కాదు. మనకి మన జన్మ ధన్యత చేకూర్చుకున్నందుకు మనకి ఈ సేవ చేసే భాగ్యాన్ని మనకి కలిగించాడు స్వామి. స్వా ఎందుకంటే ఈ సేవ చేయడం వల్ల ఎవరికో ఉపకారం కాదు. మన్ని మనం ఉద్ధరించుకోవడానికి ఈ సేవ చేయాలి. కీర్తి ప్రతిష్టల కోసం కాదు. ఈ సేవ ఎన్ని చేసినా, ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా, ఎన్ని నోములు చేసినా, ఎన్ని గ్రంథ పఠనాలు చేసినా, ఎంత చేసినా కూడా ఈ సేవ లేకపోతే దేనికి కూడా ప్రయోజనం లేదు. ఇది గొప్ప సాధన అని స్వామి చెప్తున్నారు. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం అన్నారు. మంచిదే. శ్రవణం వినాలి. ఇప్పుడు ఇక్కడ అన్ని చెప్పి వినడం వల్లే కదా మనకి కూడా ఏదైనా చేస్తే బాగుండు, ఎవరికైనా ఉపకారం చేస్తే బాగుండు అనేది కలుగుతుంది. అలాగే కీర్తనం, ఇప్పుడు మనం చక్కగా భగవంతుని కీర్తిస్తున్నాం. ఇక్కడ రామ, కృష్ణ, గోవింద రకరకాల నామాలతో కీర్తనం చేస్తున్నాం. ఆ కీర్తనం చేసినప్పుడు మనం ఆ భజన కానీ అందులో అది వింటున్నప్పుడు కానీ, అది పాడుతున్నప్పుడు కానీ మన హృదయం ఎంత ఆనందంగా ఉంటుందండి. నిర్మలంగా మారిపోతుంది. నాకైతే నిత్యంగా ఆర్తితో కళ్ళబడి నీడు కూడా వస్తే ఇందాక వారికి వచ్చినట్టుగా. ఇంకా విష్ణు స్మరణం, ఈ 24 గంటలు ఈ స్మరణలోనే ఉంటున్నాం. స్వామి మనకి అద్భుతమైన అవకాశాన్ని అందిస్తున్నారు. మన కాలాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాం. ఇంకా పాదసేవనం, ఈ విధంగా ఈ 4 భక్తి మార్గాలు స్వామి చెప్పారు. దీన్ని క్రితంసారి చర్చించుకోవడం జరిగింది. సేవ అనేటువంటిది విష్ణుత్వానికి చాలా సంయుక్తత్వాన్ని చేకూరుస్తుంది. అంటే భగవంతుని చేరుకోవాలన్నా మనలో ఉన్న భగవత్ తత్వాన్ని బయటకు తెచ్చుకుని మనలోనే భగవంతుడు ఉన్నాడు అనేది తెలుసుకోవాలంటే సేవే మార్గము. ప్రకృతి వైపరీత్యాల వలన ఈనాడు దేశంలో అనేక ప్రాంతముల్లో అతివృష్టి, అనావృష్టి అనేటువంటి ఉత్పాదములు కలిగి తద్వారా అనేక మంది ఎన్నో బాధలు పడుతున్నారు. కొన్ని దినముల పూర్వమే ఈ నెల్లూరు జిల్లాలో అతివృష్టి ప్రారంభమై ప్రజలు అనేక విధములైనటువంటి కష్ట నష్టాలకు గురి అయిపోయారు. అందువలన సాధ్యమైనంత వరకు మన ఖర్చులను కొంతవరకు తగ్గించుకొని అట్టి బాధలకు గురి అయినటువంటి వారిని, కష్టములతో చిక్కుకున్నటువంటి వారిని ఆదుకోవడానికి మీరు సేవలో పాల్గొనాలి. నెల్లూరు జిల్లా నుంచి వచ్చినటువంటి సేవాదళ సభ్యులంతా కూడా ఈ కార్యక్రమంలో రేపటి నుండే ప్రవేశించి సాయం చేయాలి అని స్వామి చెప్తున్నారు. వినపడుతుంది ఎవరికైనా? లేదు సార్, లేదు సార్. తదుపరి అంశము, విశాల హృదయమే లేకుండా సర్వసాధనలు వ్యర్థమైపోతాయి. సో నెల్లూరు జిల్లా గురించి చెప్పింది. అంతేకాకుండా పరిసర ప్రాంతం వారైన గుంటూరు, కృష్ణా, వెస్ట్ గోదావరి జిల్లాల వారు కూడాను అందులో పాల్గొని సేవలో మీ జీవితాన్ని సార్థకం చేసుకోండి. ఏదో నెల్లూరు జిల్లాలో వచ్చింది మనకే, నెల్లూరు జిల్లాల వారి సమస్య. మేము ఏపీలో ఉండి, తెలంగాణలో ఉండి, చెన్నైలో ఫ్లడ్స్ వస్తే వి సెండ్ సమ్ కంట్రిబ్యూషన్. ఆర్గనైజేషన్ ఆస్క్ టు సెండ్. మేము తెలంగాణలో ఉన్నాం. అప్పుడు వైజాగ్లో హుదూర్ తుఫాన్ వచ్చింది. చెన్నైలో ఉన్నాము, ఒరిస్సాలో తుఫాన్ వస్తే మేము పంపించాం. అంతేగాని నెల్లూరు జిల్లాల వారి సమస్య మనకు రావచ్చు కష్టము, ఇందాకంటే కష్టం ఎవరికైనా ఎప్పుడైనా రావచ్చు, ప్రకృతి వైపరీత్యాలు. సో ఇస్తుడు మరి మన పక్క జిల్లా అనే ఓకే అక్క కంటిన్యూ కంటిన్యూ అక్క. ఎట్లేదేమో సార్.
ఏమో మాట్లాడలేదు మేడం. నెట్లేదేమోనండి. సాయిరామ్ 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 296 సెకండ్ పేరా మొదలు పెట్టు. సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్. సీలింగ్ అండ్ డిజైన్స్ ఇది చాలా ముఖ్యమైనదండి. నవవేద ప్రవర్తన నియమావళిలో మనకి స్వామివారు కోరికలపై అదుపు అని చెప్పారు. ఇది కోరికలపై అదుపు అంటే స్వామి కోరికలు లేకుండా అక్క ఉండమని అక్క కాదు. అక్క అక్క ముందు పేరా కూడా చెప్పాలా? ముందు పేరా చెప్పు. ఓకే. పరిసర ఇంతే నెల్లూరు జిల్లాలో అది. నెల్లూరు జిల్లాలో సారీ స్వామి సారీ. నెల్లూరు జిల్లాలో అప్పుడు చాలా వరదలు వచ్చాయండి. ఈ మిగిలిన జిల్లాల నుంచి కూడా వెళ్ళి సేవలు చేయడం జరిగింది. మరి ఆ స్వామి ఏం చెప్తున్నారంటే ఇక్కడ సోదరత్వం చెప్తున్నారు, మానవ సోదరత్వం గురించి చెప్తున్నారు. ఈ జిల్లాలు మనకి కాదండి విడిపోతా, స్వామికి కాదు, స్వామి సంస్థలో మనకి కాదు. ఏ జిల్లా అయినా మందే, ఏ రాష్ట్రమైనా మందే. ఇప్పుడు తొరైపాకం మంది కాబట్టే కదా మనం ఇక్కడ జాయిన్ అవుతున్నాం. అది తొరైపాకం, అది పశ్చిమ గోదావరి, ఇది నెల్లూరు అని ఇక్కడే లేదు కదా. మానవ సోదరత్వం అంటే ఇదేనండి. ఎవరు ఎక్కడ కష్టంలో ఉన్నా కూడా అందరూ వెళ్ళి ఆదుకోవాలి. మన సోదరులు గుడివాడ వచ్చారు, వారి జిల్లానా, వారి ఊరా, వారి ప్రదేశమా కాదే, అక్కడ కూడా సేవలు అందించారు కదా. కాబట్టి మన సత్సాయి సంస్థలో మనకు ఒక జిల్లాతోటి, ఒక ప్రదేశంతో, ఒక రాష్ట్రంతో సంబంధం లేదు. మనం అందరిది కూడా మనది స్వామి జిల్లా, స్వామి రాష్ట్రము, స్వామి దేశము, అవతార దేశం అంతే. ఆ నెల్లూరు జిల్లా వెళ్ళినప్పుడు అప్పుడు బీభత్సంగా వచ్చేవండి తుఫాన్లు, ఉప్పెన్లు ఇవన్నీ కూడా బీభత్సంగా వచ్చేవి. మనందరికీ తెలుసు దివిసీమ. చాలా చాలా అనిల్ కుమార్ గారు మనకు అప్పుడు స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు దివిసీమలో ఎంత ఉప్పెనండి. ఎటువంటి నిజంగా ఎన్ని వందల డెడ్ బాడీస్ని తీశారో సేవాదళ్ళు. అక్కడికి వెళ్ళి వైద్య సేవలు అందించడం జరిగింది. అదేవిధంగా సునామీ వచ్చిందండి ఒకసారి. సునామీ మనకి వైజాగ్లో సునామీ వచ్చినప్పుడు, ఆ సముద్ర తీరంలో సునామీ వచ్చినప్పుడు అతలాకుతలం అయిపోయింది ఆంధ్రప్రదేశ్ అంతా కూడా. మాకు తెలియదు, మేము స్వామి మీటింగ్కి వెళ్ళొస్తుంటే ట్రైన్లో అందరూ బాధపడిపోతున్నారు. ఏంటమ్మా బాధపడుతున్నారంటే, అమ్మ సునామీ ఆ సునామీ వచ్చినట్టు కూడా మాకు తెలియదు మేము ట్రైన్ ఎక్కే వరకు. అంటే స్వామి దగ్గర ఉంటే మనకి ఎంత కష్టాన్ని కూడా స్వామి మనకి కలగజేయరండి. ఆ జనం అంతా ఏడుస్తుంటే చాలా హృదయ విదారకం అయిపోయింది. ఏంటి తల్లి అంటే వాళ్ళు చెప్పారు, అమ్మ మా వాళ్ళంతా అక్కడే ఉన్నారమ్మా, చేపలు పట్టుకుంటారు, సముద్ర తీరంలోనే ఉన్నారు, సునామీ వచ్చింది అన్నప్పుడు హృదయం కరిగిపోయి చాలామంది అక్కడ కూడా వెళ్ళి సేవలు చేయడం జరిగింది. అందుకని స్వామి ఇందులో చెప్తున్నారు, పరిసర ప్రాంతం వారైన గుంటూరు, కృష్ణా, వెస్ట్ గోదావరి జిల్లా వాసులు కూడా అందులో పాల్గొని సేవలో మీ జీవితాన్ని సార్థకం చేసుకోండి. తోటి సోదర సోదరీమణులంతా బాధపడుతుంటే మనం చూస్తూ నిర్లక్ష్యంగా ఉండడం సరైనటువంటిది కాదు. బాధలు ఏనాడైనా ఎవరికైనా కలగచ్చు, ఎవరికైనా ఎప్పుడైనా బాధ రావచ్చు. వాళ్ళు బాధపడుతుంటే వాళ్ళ బాధగా తీసుకోవాలండి ఎప్పుడు కూడా. ఈనాడు బాధలు పడేటువంటి వారిని ఆదుకుంటేనే రేపు మనం బాధలో ఉన్నప్పుడు మనల్ని ఆదుకునేటువంటి వారు ఎవరికైనా మనం కొంచెం సాయం చేస్తే, ఒక చిన్న సానుభూతో ఒక చిన్న సాయం చేస్తే మళ్ళీ వాళ్ళకు కూడా మనకి సాయం చేయాలని భగవంతుడు వారిని మన దగ్గరికి పంపిస్తారు. దానికనే భగవంతుడు మనకి భగవద్గీతలో ప్రధానమైనటువంటి సూక్తి అది, నిష్కామ కర్మ. అదే చెప్తారు కదండి భగవద్గీతలో మనకి, కర్తృత్వాభిమానం లేకుండా చేయమని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తాడు మనకి. కర్మణ్యే వ్యాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్మ అంతే సంయోపకర్మణి అని భగవద్గీతలో మనకి. అంటే నిష్కామ కర్మ చేయి, నీ కర్మ నువ్వు చేయి, కానీ కర్మ ఫలితాన్ని ఆశించకు అని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్తే స్వామి కూడా అది చెప్తున్నారు. అందరూ క్షేమంగా ఉండాలని ప్రార్థించాలి. అందుకనే కదా స్వామివారు ముందు లోకా సమస్త సుఖినో భవంతు, లోకం సమస్తము కాకుండా ఇప్పుడు సమస్త లోకా సుఖినో భవంతు, సమస్త లోకాలు కూడా సుఖంగా ఉండాలని మనం రోజు ఈ ప్రార్థన చేసుకుంటూ మనం అందరికీ సేవ చేస్తూ ప్రార్థించాలి. ఈ ప్రార్థన ఒక్క భారతదేశానికే పరిమితం అనే సంకుచిత భావం కాదు, యావత్ ప్రపంచానికి, అన్ని లోకాలకి కూడా విశాల భావంతో మనం అందరూ క్షేమంగా ఉండాలి. నా సోదరులు సోదరిమణులు, నా కుటుంబ అందరూ నా కుటుంబ సభ్యులు క్షేమంగా ఉండాలని విశ్వార్థంగా సేవ చేయాలి, సాధనలో పాల్గొవాలి. లేకపోతే స్వార్థంతో చేస్తే అవన్నీ వ్యర్థమైపోతాయి. తర్వాత స్వామి సీలింగ్ అండ్ సిఓడి, ఇది స్వామి చెప్తున్నారు, నేటి నుండి రాబోయే 60th బర్త్డే
అంటే 85వ జన్మదినోత్సవం తర్వాత అన్నమాట. 84 తర్వాత 85, అది 65వ జన్మదినోత్సవానికి. అనగా స్వామి యొక్క 60 సంవత్సరం బర్త్డే ఉత్సవాలు జరుపుకునే సంవత్సరం అని మీరు అనుకుంటున్నారు. ఈ లోపల మీరు సంకల్పించుకున్నటువంటి 6000 గ్రామాల్లో సంపూర్ణ తృప్తి కలిగేటట్లు మీరు సేవ చేయాలి. ఒక్కొక్క ఒక్కొక్క పల్లెకు కూడా విద్యను అందించాలి, విద్యా సంస్థలు స్థాపించాలి, గ్రామస్తులకు వైద్య సేవలు అందించాలి, త్రాగునీరు అందించాలి, రోడ్లను వేయాలి. ఇదే మీ ప్రధానమైనటువంటి సాధన. అంతేగాని ఏదో కొంత చిన్న చిన్న పనులంతా చేసి ఈ పల్లెని మేము దత్తత తీసుకున్నాం అనుకోవడం సరికాదు. ఇది సరైనటువంటి దత్తత కానేరదు. దీని నిమిత్తమే మీరు ధనమును ఏమాత్రమో కొరతన పడనక్కర్లేదు. సాధ్యమైనంత వరకు ధనంతో సంబంధం లేకుండా హృదయముతో, దేహముతో చేయవలసినటువంటి సదుపాయాలే చేయాలి. ఈ రీతిగా సేవ చేసుకోవడానికి కొంచెం ధనమును పోగు చేసుకోవాలి. కనుక నేను సీడింగ్ అండ్ డిజైర్స్ అనే పథకం పెట్టి 4 రకములైనటువంటి మార్గములు మీకు బోధించాను. మొదటిది, ఆహార పదార్థములను మనం వ్యర్థం గావించరాదు, దుర్వినియోగం చేయరాదు. ఎంత అవసరమో అంత మాత్రమే తీసుకోవాలి. దీంతో కొంతవరకును ధనం పోగు చేసుకోవచ్చు. తర్వాత వస్తువులు కూడా దుర్వినియోగం చేయరాదు. ఈ ధనమును పోగు చేసుకునే నిమిత్తమై మనం ఖర్చులను కొంతవరకు తగ్గించుకోవాలి. అనేక మంది శ్రీమంతులు తమ బిడ్డల పెళ్ళిళ్ళ నిమిత్తమే వేలకు వేలు ఖర్చు పెడుతూ ఉంటారు. విందు వినోదాల్లో ఉన్నవారికే పెట్టి పేరు ప్రతిష్టల కోసం రాకులాడుతుంటారు. లేని వారికి పెట్టి వారి జీవితాన్ని ఆనందమయంగా చేయడానికి ప్రయత్నించాలి. మిస్యూజ్ ఆఫ్ మనీ ఈవిల్ అన్నారు. కనుక డోంట్ వేస్ట్ ఫుడ్, డోంట్ వేస్ట్ టైం, డోంట్ వేస్ట్ మనీ, డోంట్ వేస్ట్ ఎనర్జీ. ఈ 4 ద్వారా మనం ఎంతైనా సేవలు చేయొచ్చు. ఈ పల్లె అంటే ఇక్కడ స్వామివారి సీలింగ్ అండ్ డిజైర్ చెప్తున్నారండి. ఒక 10 minutes చెప్పచ్చా సార్? 10 minutes. సాయిరామ్. నేను ఇక్కడ సీలింగ్ అండ్ డిజైర్స్ ఏ విధంగా చేయాలో చెప్తున్నారు. నిజంగా ఈ రోజుల్లో ఈ ఫంక్షన్స్ చేస్తుంటే చాలా ఎంత ధనం ఖర్చు పెడుతున్నారో అంత లేదు. పూర్వం కూడా చేసేవారండి. పూర్వం కూడా వివాహాలు శుభకార్యాలు చేసేవారు. 5 రోజులు వివాహాలు చేసేవారు. మా చిన్నప్పుడు కూడా మాకు కూడా అలాగే 5 రోజులు వివాహాలు చేసేవారు. అయితే 5 రోజుల వివాహాల్లో కూడా పంచయజ్ఞాలు చేసేవారండి. భూతయజ్ఞం అంటే ఎడ్ల బళ్ళు కట్టుకొచ్చేవారు, ఎడ్లకి ఆహారాన్ని అందించేవారు, మరి పండితులను సత్కరించేవారు. అదేవిధంగా ఊరంతా కూడా ఆ 5 రోజులు కూడా ఎవరు వంటలు వండుకోకుండా పేద బిక్కి తేడా లేకుండా భోజనాలు పెట్టేవారు. ఈ విధంగా పూర్వం వివాహ శుభకార్యాలు చేసేవారు. కానీ ఈ రోజుల్లో 5 రోజులు చేస్తున్నారు, లక్షలు ఖర్చు పెడుతున్నారు. ఓ రోజు మెహందీ ఫంక్షన్ అంటున్నారు, ఓ రోజు సంగీతం అంటున్నారు, ఓ రోజు బరాత్ అంటున్నారు, ఓ రోజు ఏమిటో రాతపాత్ర అంటున్నారు. ఈ విధంగా డబ్బు చాలా చాలా వ్యయం చేస్తున్నారు. నాకు అనిపిస్తుంది ఆ డెకరేషన్ చూస్తుంటే, అయ్యో ఈ డెకరేషన్ బదులు ఈ డబ్బు ఇస్తే, ఈ డబ్బు పేద విద్యార్థికి ఇస్తే చదువుకుంటాడు కదా. అదే కార్యక్రమాన్ని మనం కొంత తగ్గించుకొని చేయాలి, గ్రాండ్గా చేయాలి. ఎందుకంటే అత్తవారి ఇంటికి వెళ్ళిన తర్వాత పిల్ల బాధపడకూడదు, మీ వాళ్ళు సరిగ్గా చేయలేదని అనిపించుకోకూడదు. కానీ ఎంతవరకు చేయాలి? మన వాళ్ళకై పెట్టుకొని, మన వాళ్ళకై గద్వాల చేత పెట్టుకొని, మన చుట్టాలనే పిలుచుకొని కాకుండా, ఎవరైతే అవసరం ఉన్నదో, ఎవరికైతే ఆహారం దొరకలేదో వాళ్ళకు కూడా కొంత నారాయణ సేవ రూపంలో మనం ఖర్చు పెట్టాలి. ఈ ఆడంబరాలు ప్రతిదానికి ఆడంబరం. మెచ్యూర్ ఫంక్షన్ అయితే ఆడంబరం ఏంటంటే అర్థం లేని అది ముఖ్యంగా మనం అంతా వదులుకోవాల్సింది ఆ మెచ్యూర్ ఫంక్షన్ అనేది వదులుకోవాలండి. అది బాహ్యంగా చేసుకునేది కాదు, మన కుటుంబ సభ్యుల మధ్య చేసుకునేది. అటువంటి దానికి ఎంతో కాలం. అయితే మనము ఈ సీలింగ్ అండ్ డిజైర్స్లో 3 వృధా చేస్తామండి ముఖ్యంగా. 1 ధనాన్ని వృధా చేస్తాం, 2 అన్నాన్ని వృధా చేస్తాం, 3 కాలాన్ని వృధా చేస్తాం. ఈ ధనాన్ని ఏ విధంగా వృధా చేస్తాం? అనవసరమైన ఖర్చులు పెట్టేసి ఫ్యాన్ ఇవి కట్టకుండా, ఇంకా కోరికలపై అదుపు అంటే అదొక పెద్ద సబ్జెక్ట్. ఏది కూరగాయలు తెచ్చుకోవడం, ఫ్రిడ్జ్ నిండా పెట్టుకోవడం, ఎక్కడో చౌకగా వస్తాయని 100 రూపాయలు పెట్రోల్ కొట్టించుకొని అవి కుళ్ళిపోతుంటే అవతల పారేయడం. బాగున్నప్పుడు ఎవరికైనా ఇస్తే తింటారు కదా, అది చెయ్యం. అదేవిధంగా ఇప్పుడు ఇంకా దాన్ని ఏంటి, షాపింగ్ మాల్స్ వచ్చాయి. వాడు ఏదో 25,000 రూపాయలు చేరుకుంటే ఒక వెండి కాయిన్ ఇస్తారంటాడు. వెండి కాయిన్ ఖరీదు 2,000 కూడా ఉండదు. దానికోసం 25,000 రూపాయలు ఖర్చు పెట్టడం అవసరమా? వాడి బిజినెస్ ప్రాక్టీస్ కోసం వాడు చేస్తున్నాడు. అటువంటి ఖర్చులన్నీ కూడా మనం తగ్గించుకోవాలి. అంతేకాదండి, మనం ఏదైతే ఈరోజు ఎక్కువ ఖర్చు పెట్టదలుచుకున్నామో ఆ రూపాయిని మనం ఖర్చు పెట్టుకోవాలి, తగ్గించుకోవాలి. దాన్ని మనం సద్వినియోగం చేసుకుని సేవా కార్యక్రమానికి ఉపయోగించుకోవాలి. ఎంత సింపుల్గా ఉంటే అంత మన వేషభాషను చూసి కానీ, మన ధనాన్ని చూసి కానీ ఎవరు మనని మెచ్చుకోరు. మనం ఎంత నిరాడంబరంగా ఉన్నామో, ఏం సేవ చేస్తున్నామో
ఏమైనా ఆదర్శంగా ఉన్నామని అది మాత్రమే చూస్తారు తప్ప ఈ ఆడంబరాలకు ఖర్చు తగ్గించుకోవాలి, కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కాలాన్ని దుర్వినియోగం చేసుకుంటారు. పొద్దున్నే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు, భర్త ఆఫీస్కి వెళ్ళిపోతారు. ఉద్యోగస్తులైతే గృహిణులు ఉద్యోగం చేసుకుంటారు అనుకోండి, వాళ్ళ పాపం దుర్వినియోగం చేసుకోవాలి. ఇంట్లో ఉన్న గృహిణులు అయితే కాలాన్ని సద్వినియోగం ఏ విధంగా చేసుకోవాలి? నలుగురు మనుషుల్ని పెట్టుకొని 4 రకాల సర్వెంట్ మేడ్స్ని పెట్టుకొని పని చేసేసి 10 గంటలకు కూర్చొని టీవీ చూస్తూ సాయంత్రం మళ్ళీ వాళ్ళు వచ్చే వరకు ఈ కాలాన్ని దుర్వినియోగం చేసుకోకుండా ఇటువంటి కాలాన్ని ఒక మనిషిని తగ్గించుకుని 2 మనుషులను తగ్గించుకుని ఆ పని చేసుకుంటే శరీరానికి వ్యాయామం ఉంటుంది. అదేవిధంగా మనం ఆ డబ్బుని మనం మంచి కార్యక్రమాలు ఖర్చు పెట్టవచ్చు. ఎందుకంటే హౌస్ వైఫ్స్కి చేతిలో డబ్బులు ఉండకపోవచ్చు. ఎందుకంటే వారిని మెయింటైన్ చేసేది యజమాని కాబట్టి వారు. నేను ఒక్క చిన్న ఉదాహరణ చెప్తానండి సీలింగ్ గార్డ్ డిజైర్స్కి. కరోనాలో మా డిపి గారు శశిశేఖరరావు గారి భార్య పని మనిషిని మానిపించినందుకు, సర్వెంట్ మేడ్ని మానిపించినందుకు నెలకు 2,000 ఇచ్చేదిట. ఆ 2,000 కూడా పోగు చేసింది. 20,000 రూపాయలు పోగు చేసి ఏలూరులో రాజమండ్రి గురుకులం లాగా 3 కోట్ల రూపాయలతోటి స్థలం కొన్నారు. ఆ స్థలానికిలో ఇప్పుడు ఆ స్కూల్ కడుతున్నారు. ఆ స్కూల్కి ఆయనకు కూడా తెలియకుండా 20,000 తీసుకొచ్చి ఆ రోజు డిక్లేర్ చేసింది 20 రూపాయలు ఇస్తున్నానని, 20,000 ఇస్తున్నానని. అప్పుడు అడిగారు 20,000 నీకు ఎక్కడ అంటే, పని మనిషిని మానిపించాను, ఆ 2,000 వేరే పెట్టాను, 20,000 ఇస్తున్నాను. అదండి, అటువంటి సేవలు చేయాలి. కాబట్టి మన ఆహారాన్ని వృధా చేయకూడదు, కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి, టైంని వేస్ట్ చేయకూడదు. ఇప్పుడంతా కూడా మనం కాలాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాం. నేనైతే కాలాన్ని చాలా సద్వినియోగం చేసుకున్నాను. ఇప్పుడు నాకు చాలా సద్వినియోగం చేసుకునే అవకాశం స్వామి కలిగించారు. ధనాన్ని వృధా చేయకూడదు, మన శక్తిని కూడా వృధా చేయకూడదు. మనకి ఏదో శక్తి ఉంది కదా అని అక్కర్లేని పనుల్లోకి వెళ్ళిపోయి ఆ శక్తిని అంతా కూడా ధారపోసేసి సేవ చేయక్కర్లేదు. ఈ పల్లెల్లో సేవలు చేసే నిమిత్తమై స్వచ్ఛ ప్రయాణాల కోసమని, గ్రామాల్లో కొన్ని రకములైన సదుపాయాలు ఏర్పాటు చేయడం కోసమని కొంత ధనమును మీకు అందివ్వడానికి సిద్ధంగా ఉన్నది. అనేక మంది యాక్టివ్ వర్కర్స్ కనుక సేవకులకు సేవ చేయాలని ఆశ ఉంటుంది. కానీ ఈ ప్రయాణములు సరపడానికి చేతిలో ఆశ ఉండదు కనుక ఒక్కొక్క జిల్లాకు ఈ సేవలు వినియోగించే నిమిత్తమే కొంత ధనమును మీకు అందిస్తున్నాను. గ్రామ సేవయే స్వామి యొక్క నిజమైన పుట్టిన పండుగ. ఉత్సవాలుగా మీరు భావించుకొని స్వామి ప్రేమతత్వాన్ని అర్థం చేసుకుని ప్రజా సేవల్లో పాల్గొనడానికి మీరు కంకణం కట్టుకోవాలి. ఈనాడు మీ ఎందున్న గల ప్రేమకు చిహ్నంగా ఈ సేవ నిమిత్తమే 10 లక్షల రూపాయలు మీకు అందిస్తున్నానని భగవాన్ బాబా వారు ఇక్కడ సేవలు చేయడానికి. ఇప్పుడు మనం సేవ చేస్తున్నాం అనుకోండి, మనం కొంచెం ఎఫర్ట్ పెట్టగలం అనుకోండి, చాలామందికి సేవ చేయాలని ఆతృత ఉంటుంది. మరి నేను చెప్పచ్చో చెప్పకూడదు, నేనైతే కారులో ఒక 10 మందిని తీసుకెళ్ళేదాన్ని, కారులో పట్టినంత మందిని తీసుకెళ్ళేదాన్ని. లేకపోతే ఒక క్యాబ్ బుక్ చేసుకొని తీసుకెళ్ళేవాళ్ళం. దాని దగ్గర ఎవరి దగ్గర ₹1 ఆశించకుండా వాళ్ళందరినీ తీసుకువెళ్ళి గ్రామాల్లో సేవలు, ముఖ్యంగా గ్రామాల్లో సేవలంటే ఏదో ఒక గ్రామానికి వెళ్ళి ఆ రోజు నగర సంకీర్తన, నామ సంకీర్తన చేసేసి ఏదో ఆ రోజు ఉపన్యాసం ఇచ్చేసి స్వామి వ్రతాలు చేసి అది కాదు. ఆ గ్రామాల్లో ఏదైతే అవసరమో, ఎండలో నుంచుని వారు పాపం ఆ గ్రామాల్లో బస్సు కోసం వాళ్ళకి షెల్టర్లు కట్టించడము, లేకపోతే పెద్ద చెట్లు ఉంటాయనుకోండి, ఆ చెట్ల కింద పెద్ద పెద్ద బెంచీలు వేయించడం. ఈ విధంగా గ్రామాల్లో మనం ఎన్నో సేవలు, ముఖ్యంగా ఈ రామాలయాలు, ఈ ఆలయాలు, అందులో వైష్ణవాలయాలు, శివాలయాలు పర్వాలేదు, అందులో పూజారులు ఉంటారు, అది గవర్నమెంట్ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకుంది. ప్రతి గ్రామంలో రామాలయం లేని ఊరు ఉండదు. మేము ఓనగట్ట అనే గ్రామం ఉందండి, అక్కడ రామాలయం, అలాగే రామాలయాలు చాలా ఉంది. ఈ రామాలయాల్లో సరిగ్గా పూజా పునస్కారాలు లేక దుమ్ము ధూళి పట్టేసి ఉంది. మరి ఎలాగే దీన్ని చేయాలి అంటే మనమేమి రూపాయలు ఖర్చు పెట్టక్కర్లేదు. అక్కడ ఏమీ లేదు. ఓనగట్ల అనే గ్రామం, ఈ గ్రామాలన్నీ చాలా తిరగడం జరిగింది, లోగడ మీకు చెప్పి ఉన్నాను. ఓనగట్ల అనే గ్రామం ఉంది, అక్కడ రామాలయం ఉందన్నమాట. అక్కడ సరే వెళ్ళాను, ఆ ఊళ్ళో కూడా అందరితో మాట్లాడి మేమంతా వెళ్ళి ఒక 10 మంది కలిసి వెళ్ళి ఇక్కడ మేము రామాలయం దగ్గర బాల వికాస్ పెడతా ఉన్నాం. సరే వాళ్ళు ఒప్పుకున్నారు. రామాలయం అంటే గుడి కదా, ఇంకెవరు అభ్యంతరం చెప్పలేదు. మేము వస్తామని చెప్పేసరికి మేమే వెళ్ళాం. ఆ గుడి అంతా శుభ్రం చేసాం, ఆ రామాలయం అంతా శుభ్రం చేసి ఒక కుండతో నీళ్లు తెచ్చిపెట్టి అక్కడ ఒక గ్లాస్ పెట్టి బాల వికాసం ఏదో మొత్తానికి మొదలుపెట్టాం. ఆ రావుడి మీదే ఏదో కథలు చెప్పడం ఇలా మొదలుపెట్టాం. మళ్ళీ వారం వెళ్ళేసరికి ఆ రామాలయాన్ని తుడిచేసి నీళ్లు పెట్టి ఉంచేవారు. తర్వాత మేము వెళ్ళి తలుపులు తీసి దీపం. మళ్ళీ తర్వాత వారం వెళ్ళేసరికి అక్కడ వాళ్ళు మంచినీళ్ళు పెట్టేసి ఆ పిల్లలందరినీ కూర్చోబెట్టి శుభ్రంగా చాపలు వేసి అలంకరణ చేసి దేవుడికి దీపధూప నైవేద్యాలు పెట్టి రెడీగా ఉండేవారు. ఈ విధంగా ఇప్పటికీ కూడా నిరంతరము
ఆ రామాలయంలో పూజలు జరుగుతూనే ఉన్నాయి. అటువంటి ఎన్నో రామాలయాలు, బూజు పట్టేసిన రామాలయాలు ముప్పవరంలో కానివ్వండి, ఎక్కడైనా ఏ గ్రామంలో అయినా సరే అటువంటి ఆలయాలు మళ్ళీ పునరుద్ధరణ అంటే వాటిని మనం ఏం కట్టించక్కర్లా. మనం చేసింది ఏమీ లేదు. ఒక చిన్న బాల వికాస్ సెంటర్ ప్రారంభించాం. అది స్వామి దాని నిరంతర నిత్య దూప దైవ నైవేద్యాలతోటి హారతలు అందుకుంటున్నాడు. అంతేకాదు బస్ షెల్టర్ కానీ ఆర్ఓ ప్లాంట్స్ అండి. స్వామి మనకి అందించిన అద్భుతమైన అవకాశం. మరి మంచినీటి పథకం స్వామి అందిస్తే ఇక్కడ ఆర్ఓ ప్లాంట్స్ ప్రతి గ్రామంలో కూడా ఆ మంచినీటి ప్లాంట్స్ కట్టించి వారందరికీ నీరు అందేలా చేయడం. అంతేకాకుండా స్వయం ఉపాధి కోసమని ఈ జెండు బాము, సబ్బులు, మరి ఫెనాయిల్ ఇలాంటివన్నీ తయారు చేయడం అనమాట. ఇవన్నీ మేమే గ్రామాల్లోకి పట్టుకెళ్ళి ఈ మెటీరియల్ అంతా పట్టుకెళ్ళేవాళ్ళం. రాజమండ్రిలో ఈ మెటీరియల్ పట్టుకొని గ్రామానికి వెళ్ళి ఆ గ్రామాల్లో ఒక చోట ఒక భజన మండలి ఏర్పాటు చేసి బాల వికాస్ భజన మండలి, తర్వాత దాని సమితిగా అయిన తర్వాత అక్కడికి తీసుకువెళ్ళి ఈ జెండు బామ్ తయారు చేయడం, ఈ ఫినాయిల్ తయారు చేయడం, ఈ సర్ఫ్ తయారు చేయడం, ఇలా అన్నీ నేర్పిస్తే వాళ్ళు వాళ్ళు ధనం ఆదాయం బయట కొనుక్కోకుండా వాళ్ళు తయారు చేసుకోవడమే కాకుండా దాన్ని అమ్మి దానివల్ల వచ్చిన సొమ్ముతోటి సమితి కార్యక్రమాలకు ఉపయోగించడం. ఇదే విధంగా 10 రూపాయలు బజార్లో కొనే జెండు బాము 3-4 రూపాయలకు వారికి స్వయం ఉపాధి కలిగింది. మరి అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఉపయోగం కలిగింది. ఈ విధంగా అదే విధంగా వెల్త్ అవుట్ ఆఫ్ వేస్ట్ అని డాక్టర్ రామచంద్రరావు గారిని ధన్యులు స్వామి సేవలో అంకితం అయిపోయారు. వారి దగ్గరికి వెళ్ళి ఈ వేస్ట్ ప్రతి ఆదివారం వెళ్ళి ఒక్కొక్క ఆదివారం వెళ్ళి ఆయన దగ్గర అన్ని నేర్చుకుని పాడైపోయిన వస్తువు ఏది ఇందులో పాడైపోయిన వస్తువు అనేది ఉండదు. ప్రతిదీ మనం ఒకటి ఉపయోగించుకోవచ్చు. ఈ క్యాలెండర్లు ఉంటాయి కదా, ఈ క్యాలెండర్లు ఫోటో కట్టించి ఆ ఫోటో మనకి ఆదివారం గురువారం భజనలో మన మందిరంలో అక్కడ షాపింగ్ పెట్టేవాళ్ళం. ఈ ఫోటోలు అక్కడ పెట్టేవాళ్ళం. ఆ ఫోటో ద్వారా వచ్చిన డబ్బుని స్వామి కార్యక్రమాలకు వినియోగించేవాళ్ళం. ఈ విధంగా ఏది వేస్ట్ చేయకుండా వెల్త్ అవుట్ ఆఫ్ వేస్ట్ అని ఆ పాత బట్టలతోటి వాటిన్నింటితో తయారు చేసిన సరుకులన్నీ తయారు చేసి ఎలా తయారు చేయాలో ప్రతి సెంటర్కి వెళ్ళి నేర్పి వాళ్ళు ఇంట్లో బయట డోర్ మ్యాట్స్ కొనుక్కోకుండా, ముగ్గు గొట్టాలు కొనుక్కోకుండా, కలవరాజులు కొనుక్కోకుండా ఎలా చెయ్యాలి అని నేర్పి వాళ్ళకి స్వయం ఉపాధి కలిగింది, వాళ్ళకి ధనం సేవ్ అయింది. ఆ డబ్బుతో మరి కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ విధంగా ఎన్నో గ్రామ సేవలు చేసే అవకాశాన్ని కలిగించిన స్వామికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరొక్కసారి నాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి మా ప్రియతమ సోదరుడు లక్ష్మీనారాయణ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్వామి మధ్యలో అర్జెంట్ ఫోన్ కాల్ వచ్చి నాకు కట్ అయిందండి. సాయిరం క్షమించ ప్రార్థన. నాకు ఈ అవకాశాన్ని కలిగించినటువంటి మీకు ఒక్కసారి హృదయపూర్వక ఆశీస్సులు అందిస్తూ విన్న శ్రోతలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈ సీలింగ్ డిజైర్స్ మీద ఒక పెద్ద సబ్జెక్టే చెప్పచ్చు. అదేవిధంగా సేవల మీద కూడా చెప్పచ్చండి. నేను పూర్తిగా చదివేశాను. ఇది భగవాన్ బాబా వారు 84వ సంవత్సరంలో 23/11/84వ సంవత్సరం వారి జన్మదిన సందర్భంగా వారు మనకి అందించిన ఉపదేశ సారము. స్వామికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై సాయిరాం, జై సాయిరాం, ఓం శ్రీ సాయిరాం. సరే అండి, అందరికి థ్యాంక్ యూ సో మచ్ అక్క. చెబుతు గారు ఇంకా చాలా చెప్పాను. మా సోదరిని రామాలయం ప్రస్తావన చేసేప్పటికి నాకు కూడా కాస్త 2 మాటలు. నేను కొత్తగూడెం నుంచి వచ్చానండి. ఐ బిలాంగ్స్ టు సత్యసాయి ఆర్గనైజేషన్ కొత్తగూడెం. మా ఇంటికి దగ్గరలో బర్మా క్యాంప్ అంటారు, అక్కడ సంత అవుతుంది. కొత్తగూడెం కొంచెం తెలిసిన వాళ్ళు ఎవడన్నా హెడ్ ఆఫీస్ పక్కనే ఏరియా కాల్ బర్మా క్యాంప్ అంటారు. అక్కడ ఒక రామాలయం ఉంది. నాకు మా ఆఫీసు వాకబుల్ అనే సొంత ఇల్లులో 5 సంవత్సరాలు ఉన్న తర్వాత కోట తీసుకున్నాను. రోడ్డు మీద ఉంటుంది కొత్త కోట కంపెనీ. అప్పుడు కాదంటే మళ్ళీ కొత్త కోట వచ్చేది కాదు. కొంచెం ఆరోగ్య రీత్యా కూడా నాకు మా ఇంటి దగ్గరలో రామాలయం ఉంది. అంతా మేము ఉండే క్వార్టర్స్ నేను ఆఫీసర్ కాదు, దానికంటే మేము సి టైప్ క్వార్టర్ ఉంటారు. బి టైప్ ఉంటాయి, ఏ టైప్ ఉంటాయి, స్పెషల్ ఏ కూడా ఉంటాయి ఆఫీసర్ క్యాడర్ బట్టి. ఈ రామాలయం ఉండే ఏరియా కాల్ డి టైప్. డి ఫర్ ఢిల్లీ అంటే వర్కర్స్ అన్నమాట. అక్కడ పిల్లలు చాలా మంది ఉంటారు. అక్కడ ఏమన్నా పిల్లలకి ఏమన్నా చెబుదామని ఇక్కడికి రాకముందు 2 years బ్యాక్ అనమాట, 2014 ప్రాంతంలో
ఆ టెంపుల్ తో పరిచయం అయింది. మేము అక్కడ పరిస్థితి ఎలా ఉందంటే తాళం చేతులు ఎవరి దగ్గర ఉంటాయో తెలియదు. గుడి పెద్ద గుడే కట్టారు, సరిగా ప్రాపర్ మెయింటెనెన్స్ లేదు మేము ఎంటర్ అయినప్పటికీ. రకరకాల కారణాలు ఉన్నాయి, కారణాలు మనకు అనవసరం. ఎవరి దగ్గర తాళం చేయి ఉంటుందో తెలియదు. ఆ ఇల్లు అంటారు, ఈ ఇల్లు అంటారు, అక్కడ పోవడం. చివరికి ఆ 2 స్ట్రీట్ లైట్ల కూర్చుని కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అటువంటి గుళ్ళు మేము ఆల్మోస్ట్ లాస్ట్ 2 years ఐ హ్యావ్ క్లోజ్ అసోసియేషన్, చాలా క్లోజ్ అసోసియేషన్. బహుశా అందులో పురస్కరించడం కావచ్చు. ఆ ఫేర్వెల్ ఫంక్షన్ 30/6/2016 నాడు ఆ రామాలయం కమిటీ సభ్యులే నిర్వహించారు. సత్యసాయి వాళ్ళు పక్కన కూర్చోమన్నారు. ఈ అవకాశం మాకు ఇవ్వమని చెప్పారు. 15-20 మంది దే కండక్టర్ మై ఫేర్వెల్ ఫంక్షన్. 500-600 మంది వచ్చారండి ఆ రోజు స్వామి మందిరానికి. అక్కడ రామాయణం కంప్లీట్ చేసి 29 ఆగస్ట్ నాడు కంప్లీట్ చేసి 31 తారీఖు ఆగస్ట్ ఇక్కడికి చేరుకున్నాం అనమాట. ఐ టోల్డ్ సంక్షిప్త రామాయణం. తర్వాత గుడి వన్స్ స్వామి ఎంటర్డ్ చాలీసా చేసేవాళ్ళము, భజన చేసాము, మోరల్ వాల్యూస్ బాలవిక చెప్పేవాళ్ళము. ఇవి రకరకాల పూజలు కూడా చేయించేవాళ్ళం. కుంకుమ పూజ మీరు చేసిన పూజ ఇప్పుడు చెన్నైలో ఉన్నానమాట. వరలక్ష్మి పోతాం అని చెప్పి ఇక్కడి నుంచి అష్టలక్ష్మి టెంపుల్లో 50 అమ్మవారు మూర్తులు తీసుకెళ్ళి కేవలం పూజ గురించి చెన్నై నుంచి మీరు చేసిన పూజ కుంకుమ పూజ గురించి కొత్తగూడెం పోవడం జరిగింది. తర్వాత గుడి మంచిగా రెనోవేషన్ అయింది. చాలా ఇప్పుడు శోభాయమానంగా చాలా కార్యక్రమాలు సాగుతున్నాయి. ఈ సంక్రాంతికి అయితే అద్భుతంగా రంగవల్లులు పోటీ పెడతామండి. ఉత్తర ద్వార దర్శనం చాలా ఐ వాజ్ పార్టిసిపేట్ ఇన్ రామ కళ్యాణం ట్వైస్ అండి. ఐ డన్ కామెంటరీ ఎట్ ద టైమ్ ఆల్సో. రామ కళ్యాణం అయ్యేటప్పుడు కామెంటరీ కూడా చెప్పే అవకాశం కలిగింది. ఇప్పుడు ఆ గుడి చాలా శోభాయమానంగా వెలిగిపోతుంది అనమాట. ఇది అనుకోకుండా మా సోదరుని రామాలయ అన్నప్పటికీ వచ్చిందండి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని. రామాయణము అందులోని పాత్రలు స్వామివారి విశ్లేషణలో భాగంగా హనుమంతుడి గురించి కొన్ని విషయాలు తెలుసుకుని ఆపాము. టుడే విల్ గో ఫార్వర్డ్. ఇక్కడ హనుమంతుడు అనగానే మనకి ఎవరైనా భజన పాడమంటే హే రామదూత హే రామ భక్త, రామదూత అనమాట. నాకు తెలిసి అంటే నాకున్న నాలెడ్జ్లో దూత అంటే ఒక హనుమంతుడికి ఒక్కరే అని అన్నారేమో. నాకైతే రా ఆంజనేయ ఇంకెవరికి దూతలు మరి నాకు తెలియదు. శంకర దూత, కృష్ణ దూత, ఇంకెవరి దూతలు అయితే కనుకోలేదు. రామదూత అని మాత్రం ఖచ్చితంగా చరిత్రలో రాసుకున్నాడు. దూత అనగానే మనకి రుద్రంలో 3 రకాలుగా దూత అనేది నాట్ ఫస్ట్ స్టేజ్. ఎనీబడి కెన్ టెల్. దూతకి ముందు 2 ఉంటాయి. చెప్పగలరు, చెప్పాలి కూడా. చాలా సార్లు వచ్చింది చెప్పారు సారు. హిత దూత ఇది హిత ప్రేహిత దూత స్థిత స్వయం. దూత 3వదా? 3. సుప్రీమా దీనికంటే ఇంకేమైనా ఉందా? కొడుక స్థిత స్వయం ఇంకా 2 ఉన్నాయి. సో ముందు హిత ప్రహిత దూత అండి. సో రామచంద్రమూర్తి మరి ఆంజనేయ స్వామి దూతగా ఎన్నుకున్నాడంటే బహుశా హితుడుగా అనిపించుంటాడు ఆ సమ్మేళనంలో. తర్వాత ఈ బికమ్ ప్రహిత, దెన్ బికమ్ దూత. దూతల గురించి స్వామి చెప్తూ దూతల్లో 3 రకాల వారు ఉంటారు. కొంతమంది ప్రభు ఆజ్ఞను అనుసరించగా తద్విరుద్ధముగా చేసి విరోధ చర్యలలో ప్రవేశించి అపచారం చేయదు. మరికొందరు ప్రభువు యొక్క అనుమతి ఎంతవరకు అంత మాత్రమే అనుసరించదు. అయితే 3వ రకము వారు ఉత్తమోత్తములు. వారు ప్రభు యొక్క ఆజ్ఞను మాత్రమే కాదు, వారి ఇంగితమును తెలుసుకొని శ్రద్ధాభక్తులతో శక్తి వంచన లేకుండా కార్యక్షేత్రమందుండి విజయమును సాధించిన తర్వాత మాత్రమే మరి ప్రభు దర్శనానికి ఆశించువారు.
ఇవన్నీ కూడా హనుమంతుడికి సరిపోతాయి. సో హనుమంతుడు ఉత్తమోత్తమ దాసుడు అన్నారు స్వామి. రామచింతన తప్ప ఆయనకు అనే చింతన లేదు. ఎందుకు ఆయనకు అంత పవర్ వచ్చిందంటే, ఎందుకంటే ఆల్వేస్ స్టాండింగ్ రామ రామ, ఆ నిరంతరం రామనామ చింతన చేయటం వల్ల ఆయన శక్తిని పొందాడు. అంటే ఆయన శక్తి లేదా అంటే శక్తితోనే పుట్టాడు. బట్ ఆ శక్తి ఎలా డెవలప్ అయిందంటే నిరంతరం రామచింతన వల్ల డెవలప్ అయింది. రాముని ఆశయాలను గుర్తెరిగిన వాడు, ఆ అడుగుజాడల్లోనే సంచరించువాడు. అతను గొప్ప తెలివైన వాడైనప్పటికీ భగవంతుని విషయంలో మంచి చెడ్డ అనే విచారణకి మాత్రమే అవకాశం ఇచ్చేవాడు కాదు. రాముడు ఏది చెప్పినా తక్షణమే చేసేవాడు. హనుమాన్, నీవు సీత ఎక్కడ ఉన్నదో తెలుసుకొని రమ్ము అన్నాడు రాముడు. రామాజ్ఞ దొరికిన తక్షణమే ఒక పవిత్రమైన శక్తి తనలో ప్రవేశించినట్లయింది అంటున్నాడు. నిన్నకైనా అయోధ్యలో బాలరాముడు శిల్పి ఒక ఆయన అన్నాడు, నేను చెక్కిన విగ్రహం లాగా లేదు ఆ గుళ్ళో పోయిన తర్వాత అని అంటున్నాడు ఆయన. నేను చెక్కిన విగ్రహం లాగా లేదు గుళ్ళో ప్రతిష్ఠ అయిన తర్వాత అంటున్నాడు. అది ఏంటంటే నేనేం చెప్పలేను. అది భగవంతుడు మాత్రం ఒక దివ్యమైన తేజస్సు వచ్చింది ఆ మూర్తిభవించిన విగ్రహంలోకి అన్నాడు ఆ శిల్పి. నేను చెక్కిన రాముడిలాగా లేడు అన్నాడు. ఒక పవిత్ర శక్తి తనలో ప్రవేశించినట్లయినది. అతని దేహము మనస్సు రెండు దివ్యత్వంకే నిండినవి. అతను సముద్రాన్ని దాటానికి సంసిద్ధమైనప్పుడు ఏదైనా ఒకటే, సంసిద్ధమైనప్పుడు కావచ్చు. కొందరు వానర వీరులు ఇంత పెద్ద సముద్రాన్ని దాటగలవా అని ప్రశ్నించారు. రామాజ్ఞను శిరసావహించటమే నా కర్తవ్యం కనుక నేను పోతున్నాను. సముద్రాన్ని దాటే శక్తి తానే ఇస్తాడు. ఆజ్ఞ ఇచ్చిన వాడు శక్తిని మాత్రం కూడా రాముని ఆజ్ఞను శిరసావహిస్తున్నాను అని అన్నాడు. స్వామి యొక్క విషయంలో కూడా చాలా మంది జరిగింది. స్వామి పని చేయమంటే దానికి కావాల్సిన ఆయనే ఇస్తాడు. ఇదే విజయానికి కారణం. నేను ఫంక్షన్కి వెళ్ళాము ఒక ప్రోగ్రాంకు. ఆయనే అంటున్నాడు, ఒక పెద్ద చెట్టు బొమ్మ వేసి పెట్టారు అక్కడ. మీరు చెట్టు నేను 8 years బ్యాక్ వెళ్ళాం, ఒక విత్తనం లాగా నాటాం కరీంనగర్ లో. అప్పటిదాకా మాకు తెలియదు, మెడికల్ క్యాంపులు అవుతుండేవి కావచ్చు, అవునాయి. కానీ భజనలు బాల వికాస్ అనేది వన్స్ కేమ్ టు తొలపాకం వచ్చిన తర్వాతనే జరిగింది. మీరు నాటిన విత్తనం పెద్ద వృక్షం అయింది సార్ అన్నాడు IRS ఆఫీసర్. నాకే అనిపించింది, అవును 8 years బ్యాక్ మేము వెళ్ళాము, ఆ భజనలు చేసుకుంటూ ఉన్నాం, పిల్లల్ని కలిసాం, పిల్లలు మోటివేట్ చేస్తున్నాం, వాళ్ళు మెడికల్ క్యాంప్ లో పాల్గొనటము, కార్యక్రమాలు స్వామి సేవలో పాల్గొనటము, బాల వికాస్ మన 5 పిల్లలు గ్రూప్ 2 ఫస్ట్ టైం పాస్ కావటము. ఈ ఆయన అన్నాడు, దే ఆర్ టెలింగ్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ ఇద్దరు IRS అనమాట, 2.5 years కంటిన్యూ చెప్తున్నారు. ఎవ్రీ సండే 2.5 hours. చాలా చాలా హెయిల్డెం. ఎవడైనా చేస్తామంటారు కానీ చేసిన వాళ్ళు ఎవడు కనుకోలే మన ఆర్గనైజేషన్ లో కూడా. అలా కన్సిస్టెన్సీగా ఎక్కడో దూర ప్రాంతం నుంచి రావటము, వాళ్ళకి మల్టీమీడియాలో చూపించటము, ఇంగ్లీష్ చెప్పటము, దానివల్లనే నాటికి నిన్న భారతం క్యారెక్టర్ అన్ని కూడా డెలివర్డ్ ద డైలాగ్స్ ఇన్ ఇంగ్లీష్. ఇంతకుముందు కూడా 3-4 నాటికలు ఇంగ్లీష్ లో వేయించాను, నామస్మరణ నాటికి కూడా. ఇదంతా కూడా అప్పుడు వేసిన బీజము స్లోలీ ఇట్స్ బికమింగ్ ఏ బిగ్ ట్రీ. 100 యోజనాల విస్తీర్ణము గల సముద్రమును దాటుటకు సాధ్యమైనది. మార్గ మధ్యమున ఒక పర్వతం లేచి ఆతిథ్యమని అందించినా స్వీకరించలేదు. సురస అనే రాక్షసి బెదిరించినా భయపడలేదు.
ఏమక్క ఏం మాట్లాడతావా? ఆజ్ఞయే శరణం అని రామబాణం వల్లే లంకను చేరినాడు. నీకు 40 నిమిషాలు సరిపోవు, 4 గంటలు ఇస్తారు ఒకసారి. దాసోహం కౌశలేంద్రస్య అంటాడు. ఇటువంటి రకరకాల 4 వేదాల 6 శాస్త్రాల 10 తలలు ఉండవలసిన ఆంజనేయ స్వామి రావణాసుడు 10 తలలు పెట్టుకున్నాడు. నిజంగా హనుమంతుడికి 10 తలకాయలు ఉండాలి. ఇప్పుడు నాకు అర్థమైంది. అటు బలవంతుడు గుణవంతుడు అన్ని ఉన్న ఆయన ఒక చోటకి ఎంటర్ అయిన తర్వాత నువ్వు ఎవ్వరు అంటే ఇవేం చెప్పుకోలేదు. ఐఎమ్ సరెండర్ రాముడి యొక్క పాదాలకు సరెండర్ అయిన వాడిని అన్నాడు. రామ యొక్క పాద దూతను అన్నాడు. ఆ కోసలేంద్రుని యొక్క దాసుని అన్నాడు. నో నో ఇంట్రడ్యూస్ ఐ బేరామ్ సో అండ్ సో అని కాళ్ళు లేపటము, జుట్టు ఎగరేయటము. హనుమంతుడు లంకలో ప్రవేశించినప్పుడు అతని రాక్షసులందరూ చుట్టుముట్టారు. అంతకుముందు ఏనాడు కోతిని చూసి ఉండలేదు. కోతులు వారికి తెలియదు. ఈ వింత రూపాన్ని చూసి స్త్రీలు పురుషులు పిల్లలు అందుకు గుమికూడారు. మన పల్లెటూరులో కూడా కోత ఆడించే వాళ్ళు వస్తే మీరు రైట్, నేనైతే చూశానండి. వింతగా చూసేవాళ్ళం పల్లెటూరులో. మీకు వింతలు అనిపించలేదు, మరి మీరంతా సిటీ వాళ్ళేమో. పల్లెటూరులో కోత ఆడించేవాడు వస్తే ఆ రింగుల్లో మేము చూసేవాళ్ళం. యా ఎస్ అక్క, నువ్వు ఓటేస్తావు నాకు చాలు. ఎస్, మనం వింతలాగా గుమికూడేవాళ్ళము ఇన్నోసెంట్లీ. యా, ఆ వింత రూపం చూసి స్త్రీలు పురుషులు పిల్లలు అందరూ గుమికూడారు. ఒక ఎలుగుబంటి తీసుకొచ్చేవాళ్ళు తాడు కట్టి. మా పల్లెటూరులో మీరు చూసారో లేదు, ఎలుగుబంటి ఆట అంటుంటారు. ఇవన్నీ కూడా గ్రామీణ వాతావరణం సంబంధించినవి. మనందరం ఆల్మోస్ట్ అందరూ అక్కడ పెరిగిన వాళ్ళే అనుకుంటున్నాను. ఇప్పుడు సిటీల్లో సెటిల్ అయ్యాం. పాశ్చాత్య దేశాల్లో ఉండవచ్చు. ఆల్ బిలాంగ్స్ టు విలేజ్ కమ్యూనిటీ ఐ థింక్. ఎవరు నీవు? ఎక్కడి నుంచి వచ్చావు? ఎవరు పంపారు నేను? ఈ లంకలో ఎట్లా ప్రవేశించావు? క్వశ్చన్ మీద క్వశ్చన్ వర్షం కురిపించారు. ఇక్కడ హనుమంతుని పవిత్రమైన శాంతమును మనం గమనించాలి అంటున్నాడు. దాసోహం కౌశలేంద్రస్య, నేను రామచంద్రుని దాసుడును అన్నాడు. అతను తలుచుకుంటే ఒక చేతితో లంకనంతటినీ నలిపివేయగలడు. అంతటి శక్తి ఉన్నప్పటికీ పరమశాంతముతో వినయ విధేయతలతో జవాబిచ్చాడని చెప్తున్నారు స్వామి. మనకు భక్తి ఉంటే సరిపోదు, ఆత్మవిశ్వాసం, చాలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్. నేను చాలా భక్తుండే, కానీ ఆత్మవిశ్వాసం లేకపోతే ఇంట్లోనే కూర్చొనిపోతాం. ఏమో బయటికి పోతే ఏమవుతుందో, మాట్లాడగలనో లేదు. వాళ్ళు ఏమైనా అడిగితే ఐ మస్ట్ హ్యావ్ కాన్ఫిడెన్స్. సొసైటీలో ఎంటర్ కావాలంటే, వేరే డయాస్ మీద ఉండాలంటే. అందుకనే హనుమంతుడికి భక్తితో పాటు ఆత్మవిశ్వాసం కూడాను కలుగునంటున్నారు స్వామి. ఇది చాలా ముఖ్యం మనకు, ఆత్మవిశ్వాసం. ఇది ఫస్ట్ స్టెప్ అనమాట. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లీడ్స్ టు సెల్ఫ్ ఆత్మ సాక్షాత్కార, సెల్ఫ్ రియలైజేషన్ అంటారు. ఆత్మ సాక్షాత్కారం ఇంగ్లీష్లో ఏమంటారో తెలియదు. బేసి ఆత్మవిశ్వాసము, ఎండి ఆత్మ సాక్షాత్కారం. మధ్యలో ఇంకో 2 స్టెప్లు ఉంటాయి. ఎనీబడి? నేను 4 నిత్యాల్లో 2 మెట్లు చెప్పాను, మధ్యలో 2 మెట్లు చెప్పండి. ఇంగ్లీష్లో చెప్పొచ్చు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, సెల్ఫ్ సాక్రిఫైస్, సెల్ఫ్ రియలైజేషన్ సార్. సో సాక్షాత్కారం అంటే రియలైజేషన్ సార్? అంతే సార్, అదే సాక్షాత్కారం అంటే రియలైజేషన్. ఓకే, థ్యాంక్ యూ, వెరీ నైస్ సార్. సో బేస్ ఈజ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఆత్మవిశ్వాసమే లేకుండానా ఎంత భక్తి ఉండినా ఏమీ ప్రయోజనం ఉండదు. అట్లే ఆత్మవిశ్వాసం ఉండేనో భక్తి లేకపోతే ప్రయోజనము లేదు. ఆమె ఎలా లింక్ పెడుతుంటారు చూడండి సమయం వచ్చినప్పుడు. సో భక్తి, ఆత్మవిశ్వాసం ఈ 2 నెగిటివ్ అండ్ పాజిటివ్ వంటివి.
రెండును ఏకమైనప్పుడు ఏదైనా ఒక పవిత్రమైన కార్యం సాధించడానికి వీలవుతుంది. అతడు దివ్యమైన భావమును తన హృదయమందు ఉంచుకుంటం చేత సర్వత్రా రామదర్శనమే చేయగలుగుతూ వచ్చాడు. ఏదైనా ఆర్డర్ వేస్తే, ఓఆర్డిఆర్ ఆర్డర్, హోటల్ పై ఆర్డర్ వేస్తాం కదా, ఏదైనా ఆర్డర్ చేస్తే ఇది నేను చేయగలనా, దీనికి తగిన సామర్థ్యం నాకున్నవా అనేటటువంటి విచారణకు ఏమాత్రము తాను అవకాశం ఇచ్చేవాడు కాదు. ఇట్స్ మై డ్యూటీ. నన్ను అడిగింది దారా గిరిజ, మామయ్య గారు నాకు డిస్ట్రిక్ట్ యూత్ డిస్ట్రిక్ట్ బాగాలేదు కాదు, ఇస్తే తీసుకో, నీ దగ్గర ఎబిలిటీ ఉంది కనుకనే వాళ్ళు అడిగారు. అందరిని అడుగుతారా మీ జిల్లాలో? గివెన్ బై భగవాన్, యాక్సెప్టెడ్, అంతేగాని నేను చేయగలనా? సత్సంగం మొదలుపెట్టి వారం రోజులు మొదలుపెట్టాము, 1300 రోజులు నడుస్తుంది. ఎవరు కలగన్నామా? జస్ట్ 7 days పర్పస్ మొదలుపెట్టి దుకాణం మూసేయాల్సింది. అటువంటి 1300 రోజులు, 1300 రోజులు ఏం చెప్పా? రాముని యొక్క ఆజ్ఞలే నాకు కావాల్సిన శక్తి సామర్థ్యం ఇచ్చి నా ప్రయత్నాలు జయప్రదం గావింపగలిగిన గాఢ విశ్వాసం అవుతుంది. వన్స్ రామ అంటే రాముడు చెయ్యి అంటే ఖచ్చితంగా ఆయన ఇస్తారు శక్తి. స్వామి కార్యక్రమం స్వామి చెయ్యని ఒక సంకల్పం మనకి ఇచ్చాడు అనుకోండి, దానికి కావాల్సిన ఎనర్జీ, మెటీరియల్ 3M, మన శంకర సరస్వతి భాషలో 3Ms ఒక వాళ్ళే ఇస్తారు, వాళ్ళే తీసుకొచ్చి ఇస్తారు డబ్బులు అండి. మనం అడగక్కర్లా. నేను అడుగుతున్నా తెరపాకంలో కార్యక్రమాలు నేను వద్దన్నా ఇస్తున్నారు మీరే. సత్వ రజో స్తమో గుణములలో రజోగుణం చాలా ప్రమాదకరం. రజోగుణం యొక్క కుమారుడు కామం. కామం హృదయమనందు చేరిన సర్వ సద్గుణములను హతమార్చుండు. రావణుడు దానివల్ల తన తపశక్తిని సంపూర్ణంగా కోల్పోయి కులనాశమే తెచ్చుకున్నాడు. సో రజోగుణం యొక్క సన్ కామము రాసుకోవాల్సిన పాయింట్ ఇదండి. ఇంకోటి ఉందండి, ఏ కొత్తదేం కాదు, వేరే టైప్ లో చెప్పారు, మనకంటే తెలిసింది. ఎగ్జాంపుల్ కూడా చెప్తాను మీరు. రజోగుణం యొక్క ఫస్ట్ సన్ కామం, అది ఇక్కడ రాసుకోవాల్సింది. ఇంకో కొడుకున్నాడు. రజోగుణానికి రెండవ కుమారుడు క్రోధము. ఈయన మానవుడు సంగ్రహించి సంపాదించే జ్ఞానపాత్రను అపహరించి పగలగొట్టింది. మానవత్వమే ధ్వంసం చేసి దానవత్వం అభివృద్ధి చేయండి. ఈ కామంను అగ్నితో పోల్చుదురు. అగ్నికి అనలం అనే ఇంకొక పేరు. ఆ పెడితే నెగిటివ్ అనమాట. నా మమ, నా అన్నగారు, మమ అని కాదు, నా మమ అనిపిస్తారు అయ్యగారు, నాకేం సంబంధం లేదు. అగ్నికి ఇంకొక పేరు అనలం అన్నారు. అలం అంటే చాలు, అలం. ఓకే చాలమ్మ, చాలు. అగ్నికి చాలు అనేది లేదు. ఎంత చేసినా స్వాహ. అగ్నికి చాలు అనేది లేదు. దట్స్ వై ఇట్స్ కాల్డ్ అనలము. అలము అంటే చాలు, మధ్యలో నకారం పెట్టారనమాట, నెగిటివ్. అగ్నికి చాలు అనేది లేదు. అనలం అంటే ఎంత వేసినా అగ్ని యొక్క ఆకలి పెరుగుతూనే కానీ శ్రమించదు. అట్లనే ఇంద్రియానుభవములు ఎంత అనుభవించినను అలం అనేది లేదు. ఎందుకు చెప్తున్నారంటే తర్వాత హనుమంతుల్లో కామం అనేదే లేదు. కామమునకు గురిగాక శ్రీరాముని అనుగ్రహం సంపాదించిన వాడు. హృదయం చల్లార్చుటకు ఆయనకు రామచింతన చాలు. హనుమంతుడు సముద్రాన్ని దాటి లంకని చేరుకున్నాడు. హనుమంతుడు గొప్ప బ్రహ్మచారి, స్థిరచిత్తుడు, అచంచల హృదయుడు. అతడి సీత కోసం అంతఃపురంలోని పడక గదులను కూడా వెతుకొక తప్పలేదు. అయితే బ్రహ్మచారి అయిన వాడు ఈ విధంగా అంతఃపురంలోకి వెళ్ళవచ్చునా అని చిల్లర బుద్ధి గలవారు ప్రశ్నించవచ్చు.
ఎక్కడైతేనేమి అతడు సీతను దృష్టిలో పెట్టుకుని వెతికాడే గాని పరస్త్రీని దుర్బుద్ధితో చూడలేదు. రాక్షసులు ఎవరంటారంటే సగం తిని సగం పడేసే వాళ్ళు రాక్షసులు అండి. దిస్ ఇస్ డెఫినేషన్ కలియుగానికి. నేను మాకు ఆ, ఓ 10 మంది విఐపీలకు వేరే రూమ్ లో పెట్టారు. ఫస్ట్ ప్రసాదం సెకండ్ ప్రసాదం నా చేతిలోకి వచ్చింది. థర్డ్ ప్రసాదం మా మిస్ ఇద్దరు అరిటాకులో పెట్టారు. మాకు చివరికి అరిటాకు మిగిల్చాం. చూస్తున్నారు చూసేవాళ్ళకి ఎంతగానో అనిపిస్తుంది. అప్పుడు చెప్పాను అనమాట ఇన్సిడెంట్. నేను రాజమండ్రి ఒక మ్యారేజ్ పోతే అలా బంతి భోజనం వడ్డిస్తుంటే ఆ పెళ్లి కూతురు బ్రదర్ వచ్చి, అంకుల్ మీరు బ్రహ్మార్పణం చెప్పండి అప్పుడే భోజనం చేసిన వాళ్ళందరూ ఇదేంటి బ్రహ్మార్పణం బాబు, ఫంక్షన్లో బ్రహ్మార్పణాలు ఏముంటాయి. అది చెప్పిన తర్వాత ఎవడు పాడేయలేదు భోజనం రాజమండ్రిలో. అతనికి ఎక్కడ చూసినా తప్పతాగి పడిపోయిన రాక్షస స్త్రీలే కనిపించారు. రాక్షసుడు అంటే ఎవడంటే సగం తిని సగం పారేసేవాడు రాక్షసుడు. ఇంకొక డెఫినేషన్ ఉంది. ఎవరి శరీరం వాళ్ళు తెలియని వాళ్ళు కూడా రాక్షసులు. వాళ్ళు ఎట్లా పడుకున్నారంటే తప్పదాగి వాళ్ళ శరీరాలే వారి స్వాధీనంలో లేవు. అంటే మేము బట్టలు ఉండే ఆ మాట అనకూడదు. షుడ్ హ్యావ్ అవేర్నెస్ లేకపోతే మనం రాక్షసులు. సగం తిని సగం పారేయటం. అయితే ఒక గదిలో గాఢమైన నిద్రలో మునిగి ఉన్న ఒక అందమైన స్త్రీని చూశాడు. అంతసేపు సీతాదేవి చూస్తే కదా ఏంటి, ఈమె సీత కావచ్చును అనుకున్నాడు. మరుక్షణం సీత రాముని వీళ్ళు ఇలాంటి పడక గదిలో పడుకుంటుందా కనుక ఈమె సీత కాదు అని గుర్తించాడు. అతనిలో ఒక విధమైన విరక్తి కలిగింది. తిరిగి సముద్రం దగ్గరకు వచ్చాడు. ఓ గుట్ట పైన వృక్షము నెక్కాడు. నేను సీత గురించిన సమాచారం తెలుసుకోకుండా తిరిగి వెడితే రామునికి ఏమని జవాబు చెప్పాలి? రామాజ్ఞ నెరవేర్చలేకపోయిన తర్వాత ఇంకా నా బ్రతికెందుకు అని సముద్రంలో దూకి ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధమయ్యాడు. ఇంతలో అతనికి దూరంగా ఏదో పెద్ద వనం కనిపించింది. నేను ఆ వనం చూడలేదే అనుకుని మళ్ళీ అక్కడికి పరిగెత్తుకెళ్ళాడు. అది అశోక వనము. ఆ శోకము అంటే ఏడుపుకు తావులేదు. ఆ శోకము ఏడుపు తావులేదు. మనం అంత సో బ్యూటిఫుల్ అనమాట. అటువంటి అశోక వనంలో కూర్చొని నిరంతరం ఏడిచింది 10 నెలల పాటు పాపం సీత. లౌకిక ప్రపంచం గురించి ఏడవలేదు. అక్కడ సిన్సుపా వృక్షం కింద కూర్చున్న సీతను చూశాడు. అయితే అతను లంకకు రాకముందు సీతనెప్పుడూ చూసి ఉండలేదు కనుక ఆమె సీత అవునో కాదో అని సందేహం కలిగింది. నెమ్మదిగా చెట్టునెక్కి రామకథను గానం చేస్తూ వచ్చాడు. సీత పైకి చూసింది. కన్నీటి దారులు కార్చుతున్నది. అప్పుడు ఆమె చుట్టూ ఉన్న రాక్షసుల్లో విభీషణుని భార్య అయిన సరమ, కుమార్తె అయిన అజట, త్రిజట ఈ పేర్లు రాసుకోవచ్చు. విభీషణుని భార్య అంటే తెలిసిన వాళ్ళకి అక్కర్లేదు, నాలాంటి వాడికి. విభీషణుని భార్య పేరు సరమ, రమ. కుమార్తెలు ఇద్దరు, అజట, త్రిజట. మనకి త్రిజట స్వప్నం అని తెలుసు కానీ అజటతంగా తెలియదు నాకు. చుట్టూ పెద్ద గుంపు ఉంది. ఈ ముగ్గురే సీతకు ధైర్యం చెప్తున్నారు, మిగిలినంతా ఏడిపిస్తున్నారు. ఈ సమయాన్ని చూసుకుని హనుమంతుడు రాముని దగ్గర నుంచి తెచ్చిన ఉంగరాన్ని సీత ముందు పడేశాడు.
సీత ఉంగరాన్ని చూసింది. పట్టలేని ఆనందంతో, నాయన నువ్వు నిజంగా రాముని బంటివేనా, లేక ఇది కూడా రాక్షస మాయ? ఎందుకంటే లోగడ రాక్షసులు అనేక రూపాలు ధరించడం చూశాను. బస్ ఐఎమ్ అనేబుల్ టు బిలీవ్ యూ. నేను నిన్ను నమ్మలేకపోతున్నాను. పూర్వం నేనెప్పుడూ చూడలేదు, నీవు కూడా నన్ను చూడలేదు. మరి నిన్ను నిజంగా రామచంద్రుడే పంపించిన ఆధారం ఏమిటి? ద రింగ్ ఆల్సో మే బి ఆర్టిఫిషియల్. ఈ ఉంగరం కూడా కృత్రిమైనది కావచ్చు అన్నది. మేబీ తప్పేముంది, రాక్షస మాయ కావచ్చు కదా. అన్ని మాయలు చేసిన వాళ్ళు ఈ మాయలు చేయకూడదేముంది? అప్పుడు హనుమంతుడు, తల్లి, రాముడు నా హృదయమందే ప్రతిష్ఠింపబడి ఉన్నాడు, కావండి ఇదిగో చూడు అన్నాడు. అతని హృదయాన్ని చూస్తూ చూస్తూ సీత తన్మయత్వంలో పడిపోయింది. ఆమెకు అతని హృదయంలో శ్రీరామచంద్రుడు కనిపించాడు. సీత ఎంతో ఆనందించి తన గుర్తుగా రామునికి ఇవ్వమని శిరోరత్నాన్ని ఇచ్చింది. దాన్ని తీసుకుని హనుమంతుడు బయలుదేరాడు. సీతను చూసిన ఆనందంలో వనంలోని కొమ్మలను రెమ్మలను తుంచివేస్తున్నాడు. అడ్డొచ్చిన రాక్షసులు అంతం చేస్తున్నాడు. ఇట్ట చివరికి ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రంతో హనుమంతుని బంధించి రావణి దర్బారుకు తీసుకెళ్లాడు. దుష్టుడు, దుర్మార్గుడు అయిన రావణుడు పెద్ద సింహాసనంలో ఉన్నత స్థానంలో కూర్చుంటే, సద్గుణవంతుడను అందులోనూ రామభక్తుడైన నేను కింద నిలబడటమేమని భావించి హనుమంతుడు తన తోకను బాగా పెంచి రావణి సింహాసనం కంటే ఎత్తైన చుట్టగా చుట్టి, జస్ట్ ఇమాజిన్ ద సిచ్యువేషన్, చాలా సినిమాలు కూర్చున్నాడు. ఇలాగా ఇటువంటి సన్నివేశము 2 సార్లు జరిగింది. ఇంకొక సన్నివేశం ఎక్కడని చెప్పండి, ఇలాగ గుట్టలాగా పెంచిన సన్నివేశము. ఇలాగ గుట్టలాగా కరదూషణాదుల్ని బంధిస్తాడు. రాంగ్. కరదూషణాదుల్ని బంధిస్తాడన్నమాట, ఇట్లా తోక చుట్టగా పెట్టేసి. కాదు కాదు, రామలక్ష్మణి ఇలాగ చేసి పెద్ద గొడవలాగా చేసి మధ్యలో రామలక్ష్మణి కాపాడుతాడు, లోపల ఉంచుతాడు సేవ్ చేయడానికి. అప్పుడు మాయావి రూపంలో విభీషణ రూపంలో వస్తాడు మైరావణుడు. మరలా విభీషణుడు వస్తాడు, ఇప్పుడేగా వచ్చా ఎక్కడికి పోయింటే అప్పుడు చూసుకుంటే లోపల రావణుడు లేదు. అప్పుడు కూడా సెంటర్లో పెట్టి తోకతో గుడారం కడతాడు. ఇప్పుడు కూడా అలానే లంకలో కట్టి ఎగిరి కూర్చున్నాడు. అప్పుడు రావణుడు, కోతి జాతి నీవు వనమెల్ల చెరచితివి, నిన్నెవడు పంపించారా అని ప్రశ్నించాడు ఏకవచనంతో. నీ చెల్లెలి ముక్కు చెవులు కోసి పంపిన రాచదొర నన్ను పంపారా? రావణాసుని రా అని కొట్టినవాడు ఆంజనేయ స్వామిట. స్వామి చెప్తున్నారు, రావుని రా కొట్టినవాట. పొలైట్గా అడిగితే పొలైట్గా చెప్పేవాడేమో. రావణునికి కోపం వచ్చింది. ఏ రాజులు నన్ను ఏమిరా అనలేదు, నోరు మూయించాను రా అన్నాడు. ఎవరు నేను ఇంతవరకు రా అని అనలేదేమో, కానీ నేను రామబంటును కనుక నేను రా అనే అధికారం నాకు ఉన్నదిరా అని జవాబిచ్చాడు హనుమంతుడు.
ఒక పద్యం పాడతారు స్వామి. బుద్ధి చెప్పేద రావణ, ఈ లంక నీకింకగా లేదురా దుర్గుణ. బుద్ధి చెప్పేద వినుమ నీవిక, సద్దు చేయక నాదు పలుకులు. బుద్ధికి నీ యోచింపక చావుకు బద్ధుడవైతే పాపమతి వైతి. బుద్ధి చెప్పేద రావణ, ఈ లంక నీకింకా లేదురా దుర్గుణ. లోకములకు తల్లిరా ఈ సీతమ్మ, నీకు చూడగా తల్లేరా. లోకమాతం తెచ్చి ఇప్పుడు పాతకము నొడగొట్టు ఉంటుంది. ఏకశరమున నీది శిరములు ఏకమారుగా తుంచు రాముడు. బుద్ధి చెప్పేది రావణ, ఈ లంక నీకు ఇంకా లేదు. అప్పుడే చెప్పాడు, ఇంటిచ్చాడు. నీ పని అయిపోయింది అని చెప్పి. ఎవరిని పడతారా? కట్టకడపటికి ఒకటి మాత్రమే చెప్పాడు. నీ 10 తలలు ఊడే తీరు నీవిప్పుడు చేసే దర్బారు చూడు. ఇది కదా నేను చూడవలనని ఇంద్రజిత్ చేత దిక్కింది. నేనేదో నీ కొడుకు బందీకృతులు అయ్యాను కాదు, అసలు నీ కెపాసిటీ ఏంటి, నీ కొలవ ఎలా ఉంటుంది చూడటానికి. ఆ పద్మ గారు మ్యూట్ చేయండి సార్ సంబడి. పదే పదే నీకేల చెప్పుడు ప్రాణములు నీ సొమ్ము కావురా. బుద్ధి చెప్పేది రావణ, ఈ లంక నీకు ఎన్నిసార్లు చెప్పాలిరా బాబు నీ ప్రాణాలు ఉండవు అని చెప్పి. ప్రాణము నీ చేతిలో లేదు, పరమాత్మ చేతిలో ఉంటున్నది. నేటికైనా గుర్తించుకొని పరమాత్మ ప్రార్థించని లెసన్ చెప్పాడు. రావణ్లో కొంత భయం ఏర్పడింది ఆ దెబ్బకి. ఒక్క కోతికే ఇంత ధైర్యము శక్తి సామర్థ్యం ఉంటే రాముని సైన్యంలో ఇంకా ఎంత గొప్పవారు ఉన్నారో అని అధైర్యం కలిగింది. చేతగానే వరకు చేష్టలు చేస్తే అన్నట్టుగా రాముడు హనుమంతుని తోకను నిప్పుంటేమని ఆజ్ఞాపించాడు. రాక్షసులు పాత బట్టలు తెచ్చారు, తోకను చుట్టారు, నూనె పోసి నిప్పంటించారు. మేలేని తెలిసిందా ఈ పని, నీకు కీడని తెలియలేదా. వాలము గాల్చిత్రి మంచి ఆలయములు వజ్రాల మేడలు నీలివర్ణము చేసి నీ పురి నెమ్మదిగా నే పోయి వచ్చేదా. బుద్ధి చెప్పేది రావణ, ఈ లంక నీకింకగా లేదురా దుర్గుణ. లోకమాతం తెచ్చి ఇప్పుడు పాతకము ఒడగొట్టుకుంటేవి. ఏకశరమున నీది శిరములు ఏకమార్గముగా దుంచుడు రాముడు. బుద్ధి చెప్పేది రావణ, ఈ లంక నీకింక లేదురా అంటూ హనుమంతుడు తోక చల్లార్చుకోవడానికి ఎగిరాడు. ఒక ఇంటి మించి మరో ఇంటి మీదకి దూకాడు. కట్టగారులో సముద్రంలో దూకి తన తోక మంటలు చల్లార్చుకున్నాడు. అక్కడి నుంచి చూస్తే లంక అంతా మంటల్లో కనిపించింది. అప్పుడు సీత గుర్తొచ్చింది. అయ్యో, రామాజ్ఞను ఉల్లంఘించి రావణుపై కోపంతో చేసిన పని వల్ల సీతకి ఏమైనా ప్రమాదం జరిగిందేమో అని చింతించి మళ్ళీ అశోక వనానికి పరిగెత్తాట. అక్కడ సీత క్షేమంగా ఉన్నది. ఇంకా క్షణమైనా అక్కడ నిలదలుచుకోలేదు. ఎందుకంటే తాను లంకకు సీతాన్వేషణ కోసం వచ్చాడు, ఆమెను చూశాడు. ఇంకా ఈ వార్తను ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా రామచంద్రునికి అందించాలని భావించాడు. దారిలో ఒక పండైనా తినలేదు, నీటిని కూడా ముట్టలేదు. ఒక్క ఉదుటిన సముద్రం దాటి శ్రీరాముని వద్దకు వెళ్లి సీతక్షేమాన్ని విన్నవించాడు. ఆ విధంగా రామాజ్ఞ నిమిత్తమై తన జీవితమే అర్పితము గావించుకొని రాముని ఆజ్ఞను అనుసరించు సమయమున గుణదోషములను విచారించుకొని పవిత్ర మార్గమును ప్రవర్తించిన నిశ్చల చింతుడు నిస్వార్థ పరుడు హనుమంతుడు అన్నారు స్వామి. ఓం శాంతి శాంతి శాంతి. సమస్త లోకా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. కంటిన్యూ మండే.
స్టాప్ రికార్డింగ్. ఆయన లెఫ్ట్ అయినట్టు కంటిన్యూ చేయండి. సార్ 1 minute. మేడం సార్ ఒకసారి మీరు రికార్డింగ్ స్టాప్ చేయండి, అది వైఫై కొంచెం. ఓకే 1 minute. సాయిరామ్ సార్, కోటేశ్వరరావు గారు. మీరు ఇంకా స్టాప్ చేయాలా? ఒక్క నిమిషం. ఎందుకంటే ఒక్క భజన పాడితే ఈ లోపల స్టాప్ చేద్దాం సార్, నేను లాగిన్ అవ్వాలి. ఓకే ఓకే, ఒక పాట పాడిస్తుంది. మన కమల గారు ఉన్నారు, కే కమల గారు. సాయిరామ్. కమల పాడు. సాయిరామ్ అండి. రఘుపతే శ్రీ రామచంద్ర రాఘవ దయానిధే. రఘుపతే శ్రీ రామచంద్ర రాఘవ దయానిధే. పశుపతే శ్రీ పార్వతీశ శంకరా సదాశివా. పశుపతే శ్రీ పార్వతీశ శంకరా సదాశివా. మాధవా హే రాధికేశ గోవిందా హరే కృష్ణ. మాధవా హే రాధికేశ గోవిందా హరే కృష్ణ. రఘుపతే శ్రీ రామచంద్ర రాఘవ దయానిధే. పశుపతే శ్రీ పార్వతీశ శంకరా సదాశివా. పశుపతే శ్రీ పార్వతీశ శంకరా సదాశివా. మాధవా హే రాధికేశ గోవిందా హరే కృష్ణ. మాధవా హే రాధికేశ గోవిందా హరే కృష్ణ. రఘుపతే శ్రీ రామచంద్ర రాఘవ దయానిధే. సాయిరామ్. కృష్ణగీత గారు. సాయిరామ్. కృష్ణగీత గారు. సాయిరామ్.